హాయ్ అండి. అందరికీ నమస్తే. 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ ఈ సజ్జన సాంగత్యానికి మరి మనమంతా సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ప్రతిరోజు జరుపుకుంటూ వస్తున్నాం. 'ద కంప్లీట్ మ్యాన్' ఏంటి 'ద కంప్లీట్ మ్యాన్'? ఒక వ్యక్తి ఒక విషయాన్ని కొంతవరకే ఫుల్‌ఫిల్ చేయగలరు. అవునా? సో, ఏదైనా సరే ఒకటి సాధించాలనుకుంటే ఒక విషయంలోనో, 2 విషయాల్లోనో సాధించగలరు. కదూ! కాకపోతే మనం ఈ కంప్లీట్ మ్యాన్ గురించి ఏదైతే మాట్లాడుకోబోతున్నామో, సో, మరి ఆ సాంగత్యం చేసుకోబోతున్నామో వారే పత్రిజీ గారు. సో, వారు ఎలాంటి ఫుల్‌ఫిల్ చేసుకున్నారు? ఏంటి కంప్లీట్‌గా ఏ విషయాన్ని కంప్లీట్ చేశారాయన? ఒక భౌతిక ప్రపంచంలోనే కంప్లీట్ చేశారా? లేకపోతే ఆధ్యాత్మికంగా ఉంటూ కంప్లీట్ చేశారా? ఏంటి? సో, ఇవన్నీ మనకు తెలియాలి విశేషాలంటే, మనకి సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలోనే మనకు ఆ విశేషాలన్నీ తెలుస్తాయి. ఆ జ్ఞానాన్నంతా కూడా మనం అందుకోవచ్చు. సో, అందుకే ప్రతిరోజు ఈ సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాము ఫ్రెండ్స్. అవునా? సో, మరి ఇవాళ కూడా సిద్ధంగా ఉన్నారండి. సో, అచ్యుత శ్రీనివాసరావు గారు. సో, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెల్కమ్ చెప్పేసుకుందాం సార్‌కి. సార్ వెల్కమ్ సార్ మీకు 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ కార్యక్రమానికి వెల్కమ్. థాంక్ యూ సార్. థాంక్ యూ. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ సార్. ప్రేక్షకులందరికీ కూడా మరి గుడ్ ఈవినింగ్ అండి. సో ఇప్పుడు మనం ముందుగా పితామహ పత్రిజయ గారికి, స్వర్ణమాల అమ్మకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ జూమ్ మీటింగ్ లోకి జాయిన్ అవుదాం. సో ఫ్రెండ్స్, పత్రిజీ గురించి చాలా విషయాలు నేను ధ్యానంలోకి వచ్చి 2004లో వచ్చాను. అంటే 21 సంవత్సరాలు అయింది. పత్రిజీ అంతకు ముందు ఒక 2 సంవత్సరాల క్రితం మా ఇంటి ముందుగానే వెళ్ళి మా ఇంటెదురు స్కూల్లో ఆయన మెడిటేషన్ అందరికి చెప్పడం జరిగింది. సో అప్పటికి పత్రిజీ ఎవరో కూడా నాకు తెలియదు. నేను ఆ ప్రోగ్రామ్ కి వెళ్ళను కూడా వెళ్ళలేదు. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత అనుకోకుండా పత్రిజీ నా జీవితంలోకి వచ్చారు. సో అప్పటి వరకు నేను ఎన్నో చూశాను. ప్రాణిక్ హీలింగ్ అని, క్రియాయోగ అని, రేఖి అని. సో వాటన్నిటిలో కూడా నేను ఆరోగ్యం కోసం చాలా తపన పడ్డాను. నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత, ఈ పిరమిడ్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత, పత్రిజీ సాంగత్యంలోకి వచ్చిన తర్వాత నేను దేని కొరకైతే అన్వేషిస్తున్నానో అది నాకు దొరికింది. సో చక్కగా మంచి మనశ్శాంతిని పొందాను. సంపూర్ణమైన ఆయురారోగ్యాల్ని పొందాను. పత్రిజీలో నాకు ముఖ్యంగా నచ్చిన విషయం ఏమిటంటే ఆయన ఆయన జేబులో ఎప్పుడు చూసినా కూడా ఒక్క రూపాయి కూడా ఉండదండి. అది చాలా మందికి తెలుసు ఆ విషయం. ఒక్క రూపాయి జేబులో లేకుండా ఆయన దేశాలు తిరిగారనమాట. ఎన్నో ఎన్నో రాష్ట్రాలు, జిల్లాలు, దేశాలు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఆయన తిరుగుతూనే ఉంటారు. మరి డబ్బులు లేకుండా అది ఎలా తిరిగారు? ఎలా చేశారు? ఆయన జీవన విధానం చాలా అద్భుతంగా అనిపించేది. చాలా మంది ఎన్నో మహత్యాలు చేస్తారు. ఎంతోమంది గురువులు, స్వామీజీలు బోలెడన్ని మహత్యాలు చేస్తారు. వాళ్ళు ఏదేదో ఆ చేతులతో మాయలు, మంత్రాలు చేస్తారు. అదంతా ఒక కనికట్టు. కానీ పత్రిజీ చేసిన ఆ మాయ మంత్రం ఏందంటే ఒక్క రూపాయి లేకుండా, డబ్బుతో పని లేకుండా అన్ని సంవత్సరాల పాటు ఆయన జీవన విధానం నడిచింది. ఎన్నో వేల కిలోమీటర్లు ఆయన తిరిగారు. విమానాల్లో తిరిగారు, కార్‌లలో తిరిగారు, రైళ్లలో తిరిగారు, బస్సుల్లో తిరిగారు. ఎక్కడ తిరిగినా ఆయన చేతిలో నుంచి డబ్బులు తీసి ఆయన ఖర్చు పెట్టడం అనేది నేనెక్కడా చూడలేదు. ఎవరో ఒకళ్ళు ఆ సమయానికి ఆయనకి అన్నీ సమకూరేలా చూసుకునేవాళ్ళు. మరి నేచర్‌కి ఆయన వర్క్ చేస్తుంటే నేచర్ ఆయన కోసం తల వంచి ఎంత వర్క్ చేసిందో ఇది నా 2 నేత్రాలతో నేను స్వయంగా చూసాను. పత్రిజీని ఎన్నో సార్లు సంవత్సరానికి 2, 3 సార్లు చీరాల వచ్చేవారు. చీరాల వస్తే ముఖ్యంగా మొదట్లో మా ఇంటికే వచ్చేవాళ్ళు. ఆయన ఆయన వస్తే ఎక్కడ చూసినా మరి వందల సంఖ్యలో, వేల సంఖ్యలో అలా వచ్చేస్తారు ఆయన కోసం. మరి ఆయనేమి ఎవరికీ ఏమీ ఇవ్వలేదు. ఒక్క ధ్యానం తప్ప మరి ఏమీ ఇవ్వలేదు. ఏయో మాయలు, మంత్రాలు సృష్టించటాలు ఇలాంటివంటూ మనం ఎప్పుడూ చూడలేదనమాట. పత్రిజీ ఎన్ని నేర్పించారో అలాంటి గురువుని మనం ఎప్పుడు ఎక్కడ చూడమన్నమాట. సో ఎంతో మందిని ఆయన
హక్కున చేర్చుకొని ఎన్ని విషయాలు నేర్పించారో. తినే విషయంలో కూడా ఆయన భోజనం చేసేటప్పుడు ఎలా తినాలి అనేది, వడ్డించేటప్పుడు ఎలా వడ్డించాలి అనేది, వండేటప్పుడు ఎలా వండాలి అనేది, ఆయన ఎక్కడికొచ్చినా మా ఇంటికొచ్చినా కూడా ఆయన కిచెన్ లోకెళ్ళి ఆయన వంట చేసి మళ్ళీ ప్రేమగా అందరికీ ప్లేట్లు ఇచ్చి వడ్డించడం. అలా కర్తాల్లో కూడా అన్ని గంటల సేపు డయాస్ మీద ప్రోగ్రామ్ చేసి మళ్ళీ ఆ డయాస్ దిగి ప్రోగ్రామ్ అయిపోగానే నేరుగా డైనింగ్ లోకి వస్తారు. వచ్చేసి ఒక గంట 2 గంటలు అలా కూర్చొని ఆ వేల మందికి అలా వడ్డిస్తూ ఉంటారన్నమాట. ఇది నేను ఏ గురువుని చూడలేదు. ఎంతో మంది గురువుల్ని, స్వామీజీలని చూసాము. పత్రిజలో చాలా గొప్పగా నచ్చిన విషయం ఇది కూడా అన్నమాట. ఆయన స్వయంగా ఆయన చేతులతో వడ్డిస్తారు. ప్రేమగా ఒక బిడ్డలాగా అందరినీ తన బిడ్డలాగా చూసుకున్నారన్నమాట. ప్రేమగా పక్కన కూర్చోబెట్టుకుంటారు. చాలా మంది ఏందంటే చాలా దూరంలో ఉంచుతారు శిష్యుల్ని. కానీ పత్రిజీ అలా కాదు. మనందరినీ కూడా దగ్గరగా చూస్తారు. దగ్గరికి రప్పిస్తారు. ఆయన షేక్ హ్యాండ్‌లు ఇస్తారు. కొన్ని వందలు, వేల మందికి ఆయన షేక్ హ్యాండ్‌లు ఇస్తారు. డయాస్ మీద ప్రోగ్రామ్ అయిపోగానే కడతాల్లో ఆ డయాస్ మీద నుంచొని ఎంతో మందికి వంగి చేతులిస్తూ ఉంటారన్నమాట. అది తాకితే ఏమవుతుందో, మన ఎనర్జీ వేస్ట్ అవుతుందో, అట్లా ఎవరినన్నా తాకితే ఏమవుతుందో ఇలాంటి ఆలోచన ఆయన దగ్గర మనం ఎప్పుడూ చూడలేదు. అందరూ ఏం చేస్తారంటే దూరంగా ఉండాలి. సెక్యూరిటీగా వాళ్ళని సెపరేట్‌గా ఒక వెహికల్‌లో ఎక్కించుకొని ఎవరు అంటుకోకుండా, దగ్గరికి రాకుండా ఇలా ఒక గ్రూప్‌గా ఉండి ఆర్గనైజ్ చేసేవాళ్ళు. ఆ గురువుని తాకనీయకుండా, దగ్గరికి రానీయకుండా ఇలా చేస్తారన్నమాట. సో, అలాంటిది ఏమి సార్ వాయిస్ పత్రి చిన్నగొస్తుంది సార్. సార్ ఎక్స్‌క్యూజ్ మీ సార్. సార్ వాయిస్ చిన్నగొస్తుంది సార్. ఇప్పుడు ఉంది మేడం? సార్. ఓకే సార్. ఓకే. అలాగా పత్రిసారికి ఎలాంటి సెక్యూరిటీని మనం ఎప్పుడూ చూడలేదన్నమాట. బుల్లెట్ ప్రూఫ్ కార్లని, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లని, చుట్టూ సెక్యూరిటీ ఉండటమని ఇలా ఎప్పుడూ మనం చూడలేదు. అలాంటి ఆలోచన ఆయనలో లేదనమాట. ఎక్కడెళ్తే ఏమవుతుందో, ఎవరొస్తారో, ఏం చేస్తారో ఇలాంటి భావనలతో ఎంతోమంది గురువుల చుట్టూ ఒక సెక్యూరిటీ లాగా ఆర్గనైజ్ చేసేవాళ్ళు అలా కాపలా కాస్తూ ఉంటారు. పత్రిజీ విషయంలో అలా ఎప్పుడూ జరగలేదు. ఆయనెప్పుడు పబ్లిక్‌తో కలిసిపోతారు. అందరిలో ఉంటారు. మరి ఇది నేను చాలా అద్భుతంగా ఫీల్ అయ్యేవాడిని. పత్రిజీ అందరిని సమానంగా చూస్తారు. అందరితో ప్రేమగా ఉంటారు. అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయన సంబోధించే సంబోధనే అదనమాట. మై డియర్ ఫ్రెండ్స్ అంటే అందరినీ మిత్రులుగానే, స్నేహితులుగానే ఆయన చూస్తారు గానీ, నువ్వెవరో, నేనెవరో అన్నట్లుగా ఆయన ఎప్పుడూ అలా బిహేవ్ చేయలేదు. మై డియర్ గాడ్స్ అంటారు. మై డియర్ ఫ్రెండ్స్ అంటారు. మై డియర్ మాస్టర్స్ అంటారు. అంటే మీరందరూ నాకన్నా తక్కువ స్థాయి వాళ్ళు. నేనే గొప్పవాడిని. నేనే గురువుని. సో నేను చెప్పినట్లే మీరందరూ వినాలి. ఇలాంటి భావాలు ఆయన దగ్గర ఎప్పుడు మనం చూడలేదు. అలాంటి భావాలు ఎప్పుడు మనం గమనించలేదనమాట. ముఖ్యంగా నేనైతే ఆయన నో కామెంట్, నో జడ్జ్‌మెంట్ అన్న ఆ సూత్రాన్ని నేను చాలా అద్భుతంగా ఫీల్ అయ్యేవాడిని. నో కామెంట్, నో జడ్జ్‌మెంట్. ఏ సంస్థలో అయినా ఏయో కొన్ని లోపాలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది మాస్టర్స్‌తో కొంతమందికి పడవు. కానీ ఆయన అందరూ కలిసిపోవాలన్నట్లుగా, అందరూ ఒక్కలాగే ఉండాలన్నట్లుగా అందరిని ఒకేలాగా ట్రీట్ చేస్తారనమాట. నో కామెంట్. ఎవ్వరి గురించి ఎవ్వరు ఏమి చెప్పకూడదు. గబాల్న ఎవరైనా పక్కవాడి గురించి ఒక కంప్లెయింట్ చెప్తుంటే ఫట్మని వాళ్ళని కొట్టేస్తారాయన. అంటే అదొక నెగెటివ్. ఆ పదం అసలు రాకూడదు. నోట్లో నుంచి రాకూడదు. మన మనస్సులో కూడా ఆ నెగెటివ్ భావన రాకూడదు. అందుకే ఆయన అంత అద్భుతంగా అందరిని అలా చూస్తారు. సమానంగా చూస్తారనమాట. సో, ఎవ్వరి మీద ఎవరు కంప్లెయింట్ చెప్పకూడదు. ఎవరిని జడ్జ్ చేయకూడదు. ఇది ఇలా ఉండాలి. ఈ మాస్టర్ ఇలాగే ఉండాలా? ఈయన ఇలాగే మాట్లాడాలా? అలా ఎప్పుడూ ఉండదు. పత్రి సారు అందరికీ స్వేచ్ఛనిచ్చారు. పిరమిడ్ సొసైటీ అంటేనే స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ భగవంతుడే మనకి స్వేచ్ఛనిచ్చాడు. మనకి నచ్చిన కుటుంబంలో, నచ్చిన దేశంలో ఆయన పుట్టించాడు. నచ్చిన కుటుంబంలో పుట్టించాడు. మనకు నచ్చినట్లుగా జీవించమన్నారు. మనకి నచ్చింది తినమన్నారు. నచ్చినట్లు ఉండమన్నాడు. భగవంతుడు ప్రతి మానవుడికి స్వేచ్ఛనిచ్చాడు. ప్రతి ప్రాణికి స్వేచ్ఛనిచ్చాడు. సో, ఆ స్వేచ్ఛని భగవంతుడిచ్చిన స్వేచ్ఛని కొన్ని సంస్థల్లో ఏం చేస్తారంటే, ఆ స్వేచ్ఛని
హరిస్తారు. కానీ పత్రి సారు పిరమిడ్ సొసైటీలో అందరికీ స్వేచ్ఛనిచ్చారు. ఆయన ఎవ్వరి స్వేచ్ఛని హరించలేదనమాట. సో ఇలాగుండాలి, నువ్వు ఇలాగే చెప్పాలి, నువ్వు నాలాగే ఉండాలి, నువ్వు నాలాగే మాట్లాడాలి ఇలా అనలేదు. ప్రతి ఒక్కరికి ఇవాళ వచ్చిన మాస్టర్ కూడా మైక్ ఇచ్చి నువ్వు చెప్పు అంటారు. అందరినీ మాస్టర్‌లని చేశారాయన. ఎవ్వరిని ఆయన శిష్యుడిగా చూడలేదనమాట. అందరినీ ఆయనంత ఎత్తుని ఎదిగేలా చేశారనమాట. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఆయన అందరినీ ఒక మాస్టర్ లాగా బిహేవ్ చేయటం, మాస్టర్ లాగా చూడడం ఇది చాలా అద్భుతమైన విషయం అన్నమాట. సో అందరినీ ఒక మాస్టర్ లాగా చూడడం, ఇవాళొచ్చిన వాళ్ళని కూడా మైక్ ఇచ్చి చెప్పమంటం, లేదు నువ్వు ఇవాళొచ్చావు నువ్వు చెప్పకూడదు, నువ్వు ఒక 10 సంవత్సరాలు సీనియారిటీ ఉండాలి నీకు. ఇలాంటి మాటలు ఆయన నోట్లో మనం వినలేదన్నమాట. నువ్వు ఇలాగే చెప్పాలి, నా దగ్గర ట్రైనింగ్ అవ్వాలి, పలానా వాళ్ళ దగ్గర ట్రైనింగ్ అవ్వాలి. ఇలాంటి భావాలు పత్రి సార్ దగ్గర ఎప్పుడు ఉండవు. సో నువ్వు చెప్పేది నచ్చలేదు, నువ్విలా చెప్పకూడదు. ఇలాంటి తీర్పులు ఆయన ఎప్పుడు ఇవ్వలేదు. సో ఆయన అందరినీ అలాగే ఎవరిని నువ్వు తీర్మానించొద్దు. నువ్వు బా అందరూ ఒకలాగా ఉండాలని ఆయన ఎప్పుడూ అనలేదు. ఎవరు నచ్చినట్లు వాళ్ళుంటారు. ఎవరి ఎదుగుదల వాళ్ళదే. ఇప్పుడు నేను చీరాల్లో వచ్చి 21 సంవత్సరాలయింది. పత్రి సార్‌తో ఒకసారి నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒక 3 ఇయర్స్ తర్వాత పత్రి సార్‌ని కలిసినప్పుడు, సార్ నేను ఇక్కడ తిరువണ്ണామలై ధ్యాన యజ్ఞం అయిపోయిన తర్వాత చీరాల్లో ఒక ధ్యాన యజ్ఞం పెట్టాలనుకున్నాను. ఒక 7 రోజులు ఈవినింగు 5-9 నైట్ 9 వరకు ఆ ప్రోగ్రామ్స్ జరిపించాలనుకుంటున్నాను. రోజొక సీనియర్ మాస్టర్‌తో ఇక్కడ ఒక క్లాస్ అరేంజ్ చేయాలనుకుంటున్నానంటే, దాన్ని ధ్యాన జ్ఞాన జాగృతి సప్తాహం. అలా సప్తాహం అనే పేరుతో నువ్వు దాన్ని పెట్టు అని చెప్పారు సారు. లేదు నువ్విలా చేయగూడదు, ఇలా చెప్పకూడదు, ఇలాంటివి పిలవకూడదు, ఇలా అనలేదు. దీనికి నా పర్మిషన్ ఉండాలి, ఇలా అనలేదు. ఎవ్వరు ఏం చేస్తానన్నా, నేనొక 3 రోజులు క్లాస్ చెప్తానన్నా, ఓకే చెయ్యి అంటారు. నేనొక 1 డే క్లాస్ చెప్తానన్నా, ఓకే చెయ్యి అంటారు. అంటే ఇలా ఎవ్వరు ఏది చేస్తానన్నా, ఒక సప్తాహం పెడతానన్నా, ఒక క్లాస్ చెప్తానన్నా, ఒక పని చేస్తానన్నా, ఒక అన్నదానం చేస్తానన్నా, ఎవరు ఏది చేస్తానన్నా ఆయన అందరినీ ఎంకరేజ్ చేశారనమాట. ఎవరిని వద్దు నువ్విది చేయగూడదు, నీకా టాలెంట్ లేదు, నీకా సమర్థత లేదు అని ఆయన ఎవ్వరిని ఎప్పుడూ అనలేదనమాట. నువ్వు మాట్లాడలేవని కానీ, నువ్వు ఈ పని చేయలేవని కానీ, నీకీ సమర్థత లేదని గాని ఆయన ఎప్పుడూ అనలేదు. ఎందుకంటే ఆయన అందరికీ స్వేచ్ఛనిచ్చారు. ఎవ్వరికి నచ్చినట్లుగా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళమన్నారనమాట. ఇది ఇలాగే చెయ్యాలి, అలాగే చెయ్యాలి ఇలాంటివన్నీ ఏమనలేదు. అయితే ఎవ్వరి గురించి కూడా పత్రి సార్ దగ్గర మనం కంప్లెయింట్ చేయకూడదు. అది చాలా ఒక అద్భుతమైన విషయం. అలా కంప్లెయింట్ చేయడం మొదలుపెడితే, ఆయన వినడం మొదలుపెడితే, ప్రతి ఒక్కళ్ళు రోజుకొక 100 కంప్లెయింట్లు లేదా ఒక 1,00,000 కంప్లెయింట్లు ఆయన దగ్గరికి తీసుకెళ్తారు. ఇంక అదే డ్యూటీ అవుద్ది. అది తెలుసుకున్నారు కాబట్టే ఫస్ట్‌లోనే నో కామెంట్, నో జడ్జిమెంట్ అని ఎంత చక్కగా చెప్పారనమాట. సో అందరూ అలాగే ఉండబట్టి సొసైటీ ఇంతగా శాఖోపశాఖలుగా విస్తరించింది. పత్రిసి వెళ్ళినప్పుడు ఆయన బాడీ వెకేట్ చేసినప్పుడు ఆయన డెడ్ బాడీని చేతుల మీద అసలు ఎంతమంది ముఖ్యంగా యూత్ వచ్చారు. వేల సంఖ్యలో యూత్ వచ్చారు. ఆ కడతాలు మొత్తం నిండిపోయింది. ఇసుకేస్తే రాలనంతగా. అంతమంది ఎవరికి తెలిసిపోయిందో తెల్లవారే లోపల అసలు ప్రపంచం అంతా బ్లాస్ట్ అయిపోయినట్లుగా అయిపోయింది. అంతమంది వచ్చారు. యూత్ అయితే ఆ బాడీని అసలు కిందకి దించలేదు. అలా మోసుకెళ్తున్నారు. మీరు చెప్పింది చేస్తాం. ఈ సంస్థని మేము ముందుకు తీసుకెళ్తాం. ధ్యానం మేము ముందుకు తీసుకెళ్తాం. ఈ శాకాహారాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. ఆయన ఎవరికీ అడగలేదు మీరిది చెయ్యాలని. కానీ అద్భుతం ఏమిటంటే అది చూసి నాకు ఎంత ఆనందం వేసిందో. నా రోమాలు నిక్కబొడుచుకుని అక్కడ అందరూ చేస్తున్న నినాదాలు. ఈ ఈ ఈ ఉద్యమం ఆగదు. ఈ మూవ్‌మెంట్ ఆగదు. మేం చేస్తాం. మేం చూస్తాం. అసలు పిల్లలతో సహా అందరూ అలా చెప్తున్నారు. ఎవరో పలికించినట్లుగా. అంటే పత్రిజీ వెళ్ళలేదు. ఇక్కడే ఉన్నారు. అందరిలో ఆయనే ఉన్నారని ఆయన ఆ స్పాట్‌లోనే నిరూపించుకున్నారన్నమాట. ఆయన నిజంగా ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అనేది ప్రూవ్ చేసుకున్నారు. ఆయన వెళ్ళిన ఒక్క క్షణంలోనే అది అందరిలో తెలిసిపోయింది. ఆయన అందరి హృదయాల్లో నిలిచిపోయాడు. ఇప్పుడు కూడా ఎన్ని చోట్ల ఈ ఉద్యమం జరుగుతుంది, ఈ మూవ్‌మెంట్ జరుగుతుందో ఇప్పుడు కూడా నేను జస్ట్ ఇక్కడ చిరాల్లోనే ఒక ఏరియాలో క్లాస్‌కి వెళ్ళాను. అక్కడ దాదాపు 150 మంది అక్కడ ధ్యానానికొచ్చారన్నమాట. సో ఒక సప్తాహం జరుగుతా ఉంది. నేనే చేస్తూ ఉన్నాను.
మరి వందల మంది ధ్యానం కోసం మనం చెప్పాలే కానీ పత్రిసారి ఒకప్పుడు అన్నారు 2012 తర్వాత నువ్వు వెళ్ళి చెప్పక్కర్లేదు, అందరూ నీ దగ్గరికే వస్తారు ధ్యానం కావాలని. సో అందరికీ అంత ఆరాటం వస్తుంది, అందరికీ ఆ తపన వస్తుంది 2012 తర్వాత అని అన్నారు. అలానే ఇప్పుడు ఎంతో మంది అప్పుడప్పుడు మా ఇంటికి వస్తుంటారు, ఫోన్లు చేస్తుంటారు, మాకు ధ్యానం కావాలి, ఎక్కడ జరుగుతుంది అని ఇలా అడుగుతూ ఉంటారు. ఆయనలో గొప్పతనం ఏంటంటే ఒకసారి ఇక్కడ పక్కన స్వర్ణ అని చీరాల పక్కనే ఒక 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఒక విలేజ్, ఒక చిన్న విలేజ్ అన్నమాట. ఆయన అక్కడ పత్రిసారి ప్రోగ్రామ్ ని అరేంజ్ చేశాము. ఆ ఊర్లో ఎలాంటి సదుపాయాలు ఉండవు. అక్కడ ఒక ఫంక్షన్ హాల్ గాని, డయాస్ గాని ఇలాంటి అరేంజ్‌మెంట్స్ ఏమీ ఉండవనమాట. అలాంటి చోట అక్కడ 40 రోజులు మండల ధ్యానం పెట్టి, అక్కడ అందరికీ ధ్యానం అందించి, ఆ ఊళ్ళో అందరిని దాదాపు ఒక 2000 మంది వచ్చారు పత్రిజీ చెప్పే ఆ సత్సంగం వినడానికి. సో, అక్కడ డయాస్ కోసం ఏం చేశామంటే, ఆ విలేజ్‌లో ఏం చేస్తారంటే 2 ఎడ్ల బండుల్ని తీసుకొచ్చి ఆ రెండిటిని ఇలా కలిపి డయాస్ లాగా అరేంజ్ చేస్తారు. నిజంగా అదే ఒక గురువైనా, ఒక స్వామీజీ అయినా అలాంటి ఆ పబ్లిక్ ప్లేస్‌లో అక్కడ ఏమి సేఫ్టీ, సెక్యూరిటీ ఏం లేకుండా అలాంటి ఆ ఎడ్ల బండి పైన ఎక్కి ప్రసంగించాలంటే వాళ్ళు నో అంటారు. అది చూసి వెనక్కి వెళ్ళిపోతారు. కానీ పత్రిజీ దాని మీద ఎక్కడం కూడా కొంచెం కష్టమే. రిస్క్‌తో కూడిన పనే అన్నమాట. అలాగా దన్మని దాని మీదకి ఎక్కేసి అక్కడ ఆ! ఆ డయాస్ మీద కూర్చొని, ఆ ఎడ్ల బండి మీద కూర్చొని ఆయన 2 గంటల పాటు అనర్గళంగా చెప్పారనమాట సత్సంగం. అద్భుతంగా. అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఆనందపడ్డారు, ఆశ్చర్యపోయారు. చీరాల ఫస్ట్ టైమ్ ప్రతిసారి ప్రోగ్రామ్ నేను అరేంజ్ చేసినప్పుడు మరి ఒక చిన్న గ్రౌండ్ తీసుకుంటే మరి ఆయనంటే ఎవరికీ అంత బాగా తెలీదు. కానీ ఎంతమంది వచ్చారంటే దాదాపు 3000 మంది ఫస్ట్ టైమ్ చీరాల నేను ఆయన వచ్చినప్పుడు అరేంజ్ చేసిన ప్రోగ్రామ్‌కి ఫస్ట్ టైమ్ 3000 మందొచ్చారు. అట్లా ఆయన ధ్యానం అనంగానే అక్కడ రోడ్డు మీద నుంచున్న వాళ్ళు అంటే కూర్చోడానికి కూడా అవకాశం లేని వాళ్ళు కూడా ఆయన పవర్ అలా ఉంటుందన్నమాట. అలా నుంచొని ధ్యానం చేస్తారు. తర్వాత తెల్లారి షాప్ దగ్గరికెళ్తే అందరూ అంటున్నారు, "అరే! ఆయన చాలా బాగా చెప్పాడు. మేము నుంచొనే ధ్యానం చేశాము. కూర్చోలేదు. కూర్చోడానికి ప్లేస్ లేదు." అలా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ యానివర్సరీ జరిపితే ప్రతిసారి వస్తున్నారంటే దాదాపు 10,000 మంది పైన రావడం, అందరూ ఎంతో అద్భుతంగా ఆసక్తిగా ఆయన్ని చూస్తే చాలు, ఆయన్ని జస్ట్ ఒకసారి అలా చూసినా చాలు అనే భావనతో వచ్చిన వాళ్ళైతే కొన్ని వేల మంది ఉన్నారు. ఆయన చెప్పేది వినాలి. ఆయన ఫ్లూట్ వాయిస్తూ ఉంటే మెడిటేషన్‌లో ఆ ఫ్లూట్‌కి మైమరిచిపోయే వాళ్ళైతే కొన్ని లక్షల మంది ఉంటారు ఫ్రెండ్స్. మరి అంత అద్భుతంగా ఆయన ఫ్లూట్ చాలా అద్భుతంగా వాయిస్తారు. నిజంగా ఒక శ్రీకృష్ణుడు బృందావనంలో మురళి వాయిస్తూ ఉంటే ఆయన చుట్టూ వేల మంది గోపికలు తన్మయం చెందుతూ ఎంత మైమరిచిపోతారో అలాగా పత్రిసారు అలా ఒక ప్రోగ్రామ్‌లో ఫ్లూట్ వాయిస్తూ ఉంటే ఎంతమంది వందలు, వేల సంఖ్యలో అలా ధ్యానంలో కూర్చొని మైమరిచిపోతారనమాట. ఇది ఎంతో అద్భుతం. నేను ఇక్కడ ఒకసారి ఒక గొప్ప స్వామీజీ వస్తే అక్కడ ఎంతమంది ఉన్నారంటే గట్టిగా ఒక 300 మంది కూడా లేరు. ఆయన మైక్ తీసుకొని ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన మాట్లాడేది వినపడకుండా, అర్థం కాకుండా అక్కడ వచ్చిన వాళ్ళందరూ గూడా తెగ గలగలగలలా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన సైలెన్స్, సైలెన్స్ మాట్లాడొద్దు అని ఒక 5 నిమిషాలు అలా చెప్పి చెప్పి మైకు పడేయాల్సిన పరిస్థితొచ్చింది. కానీ కడతాల్లో పత్రిసారు దాదాపు అక్కడ 25,000 మంది, 30,000 మంది ఉన్నా కూడా సైలెన్స్ అనే పదాన్ని ఆయనెప్పుడూ ఉపయోగించడం నేను చూడలేదు. అది పత్రిజీలో నాకు చాలా బాగా నచ్చిన అంశం అన్నమాట. ఆయన డయాస్ మీద ఉన్నారంటే అందరూ సైలెన్స్ అయిపోతారన్నమాట. ఆ పదం మాట్లాడొద్దు, ఆపండి అనే పదం అనేది ఆయనెప్పుడూ ఉపయోగించలేదు. అది చాలా ఒక నెగెటివ్ పదం. అదొక విషం లాంటిదన్నమాట. అలాంటి పదాల్ని ఆయనెప్పుడూ ఉపయోగించరు. నిజంగా నకారాత్మకమైన పదాల్ని ఎవ్వరు ఉపయోగించినా ఆయన ఒప్పుకోరు. ఆయన ఉపయోగించరు. మనం మామూలుగా ఎవరైనా ఎదురు పడితే బాగున్నారా అని అడుగుతాం. ఆ మాట అడిగితే ఫట్మని కొట్టేస్తారనమాట పత్రిసారు. ఎందుకంటే అది అది వాడకూడని మాట. అలాగా మాట్లాడడం నేర్పించారు. ఇలా కాదు ఏంటి విషయాలని అడగాలని చెప్తారు. అలా బాగున్నారా అనే మాట అనొద్దు. బాగుండబట్టే గదా వాడు చక్కగా వచ్చాడు.
నీ ఎదురుగా ఉన్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు. ఆ బాగున్న మనిషిని పట్టుకొని రోగిష్టి వాడిని ప్రశ్నించినట్టు అలా బాగున్నారా అని అలా సంబోధించడం ఏంది? ఇది ఫస్ట్ టైం నేను పత్రి సార్ దగ్గరే తెలుసుకున్నాను. ఆయన దగ్గరే ఇది నేర్చుకున్నాననమాట. సో, వేమన పద్యం ఒకటుంది. చాకి కోకలుతికి చీకాకు పడవేసి మైల తీసి లెస్స మడిచినట్టు బుద్ధి చెప్పు గురుడు గృద్దిన మేలయ విశ్వదాభిరామ వినురవేమ అని. అంటే చాకలి వాడు బట్టల్ని కాళ్ళ కిందేసి తొక్కుతాడు, బండకేసి బాత్తాడు. అంటే ఆ బట్టల మీద వాడికి ఎలాంటి కోపము, ద్వేషము ఉండదు. అంటే దేనికి అలా చేస్తాడంటే, ఆ బట్టల్లో ఉన్న మైలని, మురికిని పోగొట్టి చక్కగా నీట్‌గా ఇస్త్రీ చేసి, శుభ్రంగా చేసి మనకి తీసుకొచ్చి ఇస్తాడు. అలాగే పత్రి సార్ గూడా ఎప్పుడైనా ఎవరినైనా ఒక దెబ్బ వేస్తారంటే, కొడతారంటే, మరి వాళ్ళ మీద పత్రిజీకి ప్రత్యేకమైన కోపం, ద్వేషం ఏమి ఉండదు. కేవలం వాళ్ళలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టడానికి మాత్రమే గురువులు ఇలా చేస్తారు, దండిస్తారు, మన మంచి కోసం ఇలా చేస్తారనేది ఆ వేమన చాలా అద్భుతంగా చెప్పారు. ఆ పద్యాలను నేను ఒక్కసారి పత్రిజీ నోటి వెంట విన్నప్పుడు ఎందుకు ఈయన కొడతారు అనే దానికి చాలా క్లారిటీగా నాకు ఆన్సర్ వచ్చేసిందనమాట. సో చాలా మంది ఆయన కొడతారని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ గురువులు ఏది చేసినా దానిలో అర్థం కాదు, పరమార్థం ఉంటుంది. మన ఎదుగుదల కోసమే ఏదైనా మనకి చేస్తారు గురువులు. సో అంత చక్కగా మనల్ని ఎదిగేలా చేస్తారు పత్రిజీ. ఆయన చేసే ప్రతి చర్యలోనూ చక్కగా మనం ఎదిగేదే కనిపిస్తుంది. అదే మనం చూడాలి. సో ఫ్రెండ్స్, ఆయన చెప్పిన నో కామెంట్, నో జడ్జిమెంట్ గాని, ఆయన వడ్డించే విధానం మనకి నేర్పించింది గాని, వండే విధానం నేర్పించింది గాని, తినే విధానం నేర్పించింది గాని, ఇవన్నీ ఏ గురువు చేయడు. ఏ తల్లిదండ్రి కూడా చేయరండి. నాకైతే పత్రిజీయే సర్వస్వం. నా తల్లి, తండ్రి, గురువు, దైవం అంతా పత్రిజీయే. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ మేడం. థాంక్ యూ వెరీ మచ్. యాహ్! థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. సో, నిజంగానే మీ అనుభవం, మీ జర్నీ ఇంత లాంగ్ జర్నీ సార్ తోటి. హ్మ్. సుమారుగా మరి మీరు ఈ నచ్చిన విషయాలన్నీ గూడా చెప్పారు కదండీ సార్ పత్రిజీలో. మరి అవును మేడం. నేర్చుకొని మీరు ఆచరిస్తే మీ అనుభూతి ఎలా ఉంది? ఇప్పుడు ఆయన అలా చేశారు. ఓకే. బట్ మీరు నేర్చుకున్నది సో, ఆ అనుభూతి ఎలా పొందారు? మార్చుకున్న విషయాన్ని అలా. నిజంగా ధ్యానంలోకొచ్చిన తర్వాత పత్రి సారు ఆయన్ని చూసి నేను చాలా నేర్చుకున్నానండి. ఇప్పుడు 21 హ్మ్. సంవత్సరాల నుంచి నేను ధ్యానం క్లాసులు చెప్తూ ఉన్నాను. ఆ మైక్ పట్టుకున్న తర్వాత నా ఎదురుగా 1000 మందున్నా, 10,000 మందున్నా ఆ ప్రోగ్రామ్‌లో నేను ఎప్పుడు కూడా ఆ సైలెన్స్ అనే పదాన్ని నేను ఉపయోగించలేదు మేడం. నేను ఇక్కడ ఒక హ్మ్. సప్తాహం నడిపినప్పుడు ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని రోజక్కడ 5,000 మంది, 500 మంది, 600 మంది అలా వచ్చేవాళ్ళు. అది 6 రోజులు పెద్దవాళ్ళ కోసం నిర్వహించాను. లాస్ట్ రోజు పిల్లలు చదువులో సక్సెస్ సాధించాలని, వాళ్ళ కోసం ధ్యానం చెప్పాలని పిల్లల్ని అన్ని స్కూళ్ళ నుంచి పిలిచాను. దాదాపు 1000 హ్మ్. మంది పిల్లలొచ్చారు. ఆన్ ద స్పాట్‌లో హ్మ్. ఇంకా బిలబిలబిలమంటూ గలగల గలగల ఒకటే మాటలు, ఆ కేకలు అది. అరే! పెద్దవాళ్ళంటే మనం చెప్పకుండానే వాళ్ళు సైలెన్స్ అయిపోతారు మన దగ్గర. ఈ పిల్లల్ని ఎలాగా అనుకున్నా. అలా అనుకున్నాను. జస్ట్ ఒక్కసారి పత్రిజీకి క్లాప్స్ చేద్దామన్నాను పిల్లల్ని. అందరూ ఒక్కసారి నోళ్ళు మూసేశారు. క్లాప్స్ చేశారు మేడం. ఆ క్లాప్స్ తోటి ఇంకా సౌండ్ ఆగిపోయింది. అసల సైలెన్స్ అయిపోయింది. సైలెన్స్ అనే పదాన్నే నేను వినియోగించలేదు. చాలా అద్భుతంగా క్లాస్ రన్ అయింది. ఇది నేను పత్రిజీని చూసి అబ్జర్వ్ చేసి ఇది నేను ఫాలో అప్ చేశాను. నా జీవితంలో ఇది నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే వడ్డించే విషయంలో కూడా ఎంత జాగ్రత్తగా వడ్డించాలి, అది ఎంత ప్రేమతో వడ్డించాలి, ఇది నేను పత్రి సార్ దగ్గర తెలుసుకున్నాను. అలాగే నేను వడ్డించేటప్పుడు గూడా అందరూ తృప్తిగా తినాలి, కడుపు నిండా తినాలి అని అలాగే అంతే ప్రేమతో నేను వడ్డిస్తున్నాను. అలాగే ఆయన నో కామెంట్, ఎవరి గురించి మనం విమర్శించకూడదు అని ఆయన చెప్పారు. సో, అది నేను ఫాలో అవుతూ వచ్చాను 21 సంవత్సరాల నుంచి చీరాల్లో. కాబట్టి నా చుట్టూ ఎంతమంది మాస్టర్స్ ఉంటారో వాళ్ళందరితో కూడా నేను కలిసిపోతానన్నమాట. ఎవరిని నేను వేరుగా పెట్టను. ఎవరు నన్ను వేరుగా పెట్టరు. సో, అందరితో అలా ప్రేమతత్వంతో కలిసిపోయామంటే ఎవ్వరి గురించి మనం విమర్శించము. ఎవరిని ఒక మాట అనం. సో, అది నాకు చాలా నచ్చింది. సో, అది నా జీవితంలో నన్ను చాలా పైకి ఎదిగేలా చేసిందనమాట. సో, ఇట్లా
ఆయన చెప్పినవి ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నవి మనం జీవితంలో ఫాలో అవుతున్నప్పుడు మనకి చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే పిల్లల విషయంలో కూడా మీరు ఇలా ఉండొద్దు, ఇలా చెయ్యొద్దు, పిల్లలకి స్వేచ్ఛ ఇవ్వాలని ప్రతిసారి చెప్పారు. సో పిల్లల్ని మనం ఎప్పుడు మనకి నచ్చినట్టుగా ఉండాలని వాళ్ళని నిర్బంధించొద్దన్నారు. వాళ్ళకి నచ్చిన చదివే వాళ్ళు చదవాలి. వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు ఉండాలి. వాళ్ళకి నచ్చిందే వాళ్ళు తినాలి. నీకు నచ్చిన చదువు వాళ్ళు చదవకూడదు. నీకు నువ్వు పెట్టిన తిండే వాళ్ళు తినకూడదు. ఇట్లా ఆయన ఎప్పుడో ఎన్నో సార్లు గైడ్ చేశారు. సో అలాగే మా పిల్లల్ని అలాగే పెంచాను మేడం. సో వాళ్ళు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. నేను హ్యాపీగా ఉన్నాను. సో మా ఫ్యామిలీ అంతా మెడిటేషన్ ఫ్యామిలీ అండి. మా పిల్లలిద్దరు కూడా మెడిటేషన్ చేస్తారు. మా బాబు లండన్‌లో ఉంటారు. ఆ అబ్బాయి కూడా ఇప్పటికి మెడిటేషన్ చేస్తాడు. ఆ అబ్బాయి కూడా అక్కడ లండన్‌లో శాకాహార ర్యాలీ చేస్తాడు. అలాగే లండన్‌లో ఆ అబ్బాయి జూమ్ క్లాసులు చెప్తాడు. ఆ అబ్బాయి అక్కడ అబ్బాయి చుట్టూ ఉన్న సర్కిల్ కూడా ఆ ఫ్రెండ్‌షిప్ కూడా అందరూ మెడిటేషన్ ఫ్రెండ్సే ఉంటారనమాట. వేరే ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. మా బాబు నాన్ వెజ్ అసలు టచ్ కూడా చేయడండి. ఆ అబ్బాయి దగ్గర చుట్టూ ఉండే ఫ్రెండ్స్ కొంతమంది వేరే ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు నాన్ వెజ్ తినేవాళ్ళుంటారు. సో వాళ్ళ దగ్గరికి అసలు వెళ్ళను కూడా వెళ్ళడనమాట. సాటర్‌డే, సండే ఈ వీకెండ్స్ వచ్చిందంటే మెడిటేషన్ వాళ్ళతోటే ఆ అబ్బాయి టచ్‌లో ఉంటాడు గానీ, వాళ్ళతోనే వెళ్తాడు. వాళ్ళతోనే ఉంటాడు గానీ, ఇలా ఇలాంటి వాళ్ళతోటి అసలు వెళ్ళడు. సో మా పిల్లలు ఇద్దరు కూడా మా పాప మ్యారేజ్ అయింది. తను కూడా వాళ్ళ ఇంట్లో చక్కగా వాళ్ళ ఇంట్లో అందరూ ప్యూర్ వెజిటేరియనే. సో అలా బయటికెళ్ళినా గూడా వెజిటేరియన్ ఫుడ్ ఉన్న చోటకే వాళ్ళెళ్తారనమాట. ఈవెన్ మా పాప కేక్ కూడా టచ్ చేయదు. బిస్కెట్స్ కూడా టచ్ చేయదు. దానిలో ఎగ్ ఏమన్నా కలుపుతారని అట్లా. సో మనం ఏదైతే తల్లిదండ్రులు ఏదైతే మార్గంలో ఉంటారో పిల్లలు కూడా అదే మార్గంలో ఉంటారని మా ఫ్యామిలీలో అది రుజువైంది. సో పత్రిజీ మాకు నిజంగా ఒక దైవమేనండి. పత్రిజీ పుణ్యమని ఈరోజు మా పిల్లలు గాని, మేము గాని చాలా హ్యాపీగా ఉన్నాం. ఆయన మార్గంలో ఉండడం వలన. మా బాబు లండన్‌లో ఉన్నా కూడా ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాడో అక్కడ కూడా అలాగే ఉన్నాడు. ఎంత జాబ్ చేస్తున్నా, ఎంత పై చదువులు చదివినా వాళ్ళు మెడిటేషన్ ఫ్యామిలీ నుండి వెళ్ళాము. మనం మెడిటేషన్‌లో ఉన్నాము. ఆ ఎరుకలోనే ఉంటారు తప్ప, ఆ ఎరుక నుంచి ఎప్పుడు బయటికి రారు మేడం. సో అది నేను పత్రి సార్ దగ్గర నుంచి ఏదైతే చూసానో, ఏదైతే ఆయన చెప్పిన దానికన్నా ఆయన్ని అబ్జర్వ్ చేసి నేర్చుకున్నవైతే, తెలుసుకున్నవైతే చాలా ఉన్నాయి మేడం. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పారు కదా! సైలెన్స్ అన్న వర్డ్ నేనెప్పుడు యూజ్ చేయలేదు. బట్ ఎలా పిల్లల్ని హ్యాండిల్ చేయాలనేది ఈరోజు నేను కూడా మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను సార్. ఎందుకంటే మేము కూడా పిల్లల దగ్గరికెళ్ళి చెప్తూ ఉంటాం గదా! మరెలా అని ఆ! చెప్పేది. మీరేం చెప్తారా అని ఆలోచిస్తున్నాను. దానికి నాకు ఈరోజు ఒక పాయింట్ దొరికింది. యెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. యాహ్! ఫ్రెండ్స్ నిజంగా చూసారు మేడం. కదూ! ఆ రోజు 1000 మంది హ్మ్. పిల్లలు రావడం హ్మ్. రావడమే అసలు ఎంత గోల. ఆ హాలంతా గూడా ధ్వని మాట. అసల రీ రీ రీసౌండ్ ఇచ్చేస్తాం. వీళ్ళు ఎలా సైలెంట్ అవుతారా అని అనుకున్నాను. జస్ట్ ఆ మైండ్‌లో అలా వచ్చేసింది ఆ మెసేజు. ఒక్కసారి పత్రిసారి క్లాప్స్ కొట్టించినా ఆటోమేటిక్‌గా చేతులు పనిచేస్తాయి. నోరాగిపోయిద్ది అని ఆయనిచ్చిన మెసేజ్ లాగా జస్ట్ అలా క్లాప్స్ కొట్టించగానే అందరూ సౌండ్‌లు ఆగిపోయినాయి మేడం. ఇంకంతే వాళ్ళకి క్లాస్ స్టార్ట్ చేశాను. అద్భుతంగా నాకిప్పటికి అది మనసులోకొస్తే, అది గుర్తుకొస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తది. నిజంగా రోమాలు నిక్కపొడుచుకుంటాయనమాట. అంత అద్భుతం. దట్ ఈజ్ పత్రిజీ అండి. ఆయన పవర్ అది. ఆయన పవర్‌ని ఎన్ని సార్లు అలా ఆ కళ్ళతో చూడొచ్చండి. నిజంగా ఎంతోమంది గురువులు, స్వామీజీలు చేసే మాయలు, మా వీటన్నిటికన్నా గూడా పత్రి సారు ఎన్ని చెయ్యక చేశారో. అసలాయన చేసిన అద్భుతాలు 1 కాదు, 2 కాదు ఎన్ని. బెంగుళూరులో ఒకసారి ఒక ఒక అబ్బాయి అబ్బాయి దూరంగా ఉన్నాడు. పత్రి సారు అబ్బాయిని ఇలా పిలిచి పటా 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 కొట్టేసాడనమాట. కాలుతో గూడా కింద పడేసి కొట్టాడు. ఆ అబ్బాయి ఏం జరిగిందో మనకైతే ముందు తెలీదు. కానీ అలా జరిగింది. ఆ తర్వాత ఈవినింగ్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. డయాస్ మీద బాంబే నుంచి వచ్చిన ఒక గ్రేట్ మాస్టర్ అంటున్నారు. ఇది ఇంకా ఇప్పుడే ఇక్కడ జరుగుతోంది వర్క్. ఇంకా చాలా వర్క్ ఉంది. ఈ పిరమిడ్ కంప్లీట్ అవ్వడానికి. దీనికి చాలా ఫండ్స్ కావాలి. ఆ పత్రిజీ అడగరు. సో మీరే ఇవ్వాలి. ఇవ్వండి అనంటే అప్పుడు పత్రి సార్ సైలెంట్‌గా వచ్చి ఆయన షర్ట్ ఇలా పట్టుకున్నారనమాట. ఒక జోలిలాగా.
అలా పట్టుకుంటే అందరూ వచ్చి వరుసన టక 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 అలా డబ్బులు వేసేస్తున్నారు. కొంతమంది ఆడవాళ్ళైతే ఆ చేతుల్లో ఆ చెవులయ్యి అలా అవి తీసి గాజులని, ఆ ఉంగరాలని, ఆ చెవులవని అలా వేసేస్తున్నారు. డబ్బులైతే మగాళ్ళు అందరూ వచ్చి ఆ జేబుల్లో తీసి వేస్తున్నారు. ఉదయం ఏ అబ్బాయయితే అలా తన్నులు తిన్నాడో ఆ అబ్బాయి వచ్చాడు డయాస్ మీదకి. వచ్చి ఆ అబ్బాయి ఇలా జేబులో తీసి వేశాడు. ఈ జేబులో తీసివేశాడు. ఈ జేబులో వేశాడు. తర్వాత ప్యాంట్ జేబులో తీసివేశాడు. అన్నీ వేసేశాడు. వేసిన తర్వాత పత్రి సారు, "అరేయ్! నీకు మళ్ళీ వెళ్ళడానికి చార్జీకైనా ఉండాలి గదరా!" అని మళ్ళీ ఆయనే ఒకటో రెండు నోట్లో మళ్ళీ అబ్బాయి జేబులో పెట్టాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఉదయం అలా కొట్టాడేందా? ఇప్పుడొచ్చి ఆ అబ్బాయి మొత్తం నిలువు దోపిడీ ఇచ్చేస్తున్నారేందా? తిరుపతి వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడీ ఇచ్చేవాళ్ళని మనం చూసాం. ఇలా పత్రిజీ కోసం నిలువు దోపిడీ ఇచ్చేవాళ్ళని ఫస్ట్ టైమ్ చూసానండి. నిజంగా ఆయన కొట్టిందేంటి? ఈ అబ్బాయి చేసిందేంటి? అంటే యాహ్! పత్రిజీ ఎనర్జీ అంత అద్భుతంగా ఉంటుందండి. ఆయన మనసులో ఎలాంటి ద్వేషం ఉండదు. ఎవ్వరి మీద. ఆయన ప్రేమకి ప్రతి ఒక్కళ్ళు గూడా మరి కరిగిపోతారండి. ఆ ప్రేమే ఆ అబ్బాయికి ఆయన మీదున్న ప్రేమ ఆ అబ్బాయి జేబులో నుంచి మొత్తం అంతా తీసి అలా ఇచ్చేలా చేసిందనమాట. సో, అది నేను నా 2 కళ్ళతో చూసాను మేడం. ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ వీక్షించారు కదూ! ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క జీవితం అద్భుతమైనది. అత్యద్భుతమైనదండి. అందుకే ధ్యానం చేయాలని అంతలా మనకి పత్రి సార్ ఎప్పుడు ప్రబోధిస్తూనే ఉంటారు. ఆయన బోధనల్లో, ఆయన స్పీచెస్‌లో వాటన్నింట్లో కూడా చెప్తూ ఉంటారు. కదా! యెస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అడగగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మేడం. ఫ్రెండ్స్ థాంక్ యూ వెరీ మచ్. వీక్షించారు కదా! మాకింత చక్కటి అవకాశం ఇచ్చారు. పత్రిజీ గురించి చెప్పడం కన్నా ఇంక ఈ జీవితంలో ఇంకేం గావాలి మేడం. అదే మన జీవితానికి గొప్ప విషయం అన్నమాట. సో, ఆయన గురించి చెప్పుకోవడమే ఇంకేం అవసరం లేదండి. ఆయన చేసిన ఎన్ని అద్భుతాలు, ఆయన చేసిన సేవ, ఆయన చేసిన త్యాగం, మన ఎందరి జీవితాలను ఆయన ఉద్ధరించడం అయింది. మనందరి జీవితాలకి వెలుగునిచ్చారు. వెలుగుని పంచారన్నమాట. ఆయన ఆ ధ్యానమే ఇవ్వకపోతే ఈ రోజున ఎంతమంది జీవితాలు కుంగిపోయాయి మేడం. అలా చిన్న వాళ్ళని నేను ఎంతమందిని చూసానన్నమాట. ధ్యానంలోకొచ్చాక మా జీవితం బావుంది. ధ్యానంలోకొచ్చిన తర్వాత నేనిప్పుడు హ్యాపీగా ఉన్నాను. ధ్యానంలోకి రాబట్టి నాకు ఈ అనారోగ్యాలు తగ్గిపోయినియి. ధ్యానంలో రాబట్టి నాకు భయము, ఆందోళన, టెన్షన్, ఒత్తిడి ఇలాంటివన్నీ పోయినియి. నేను ఈ రోజు చాలా హ్యాపీగా జీవిస్తున్నానని అలా చెప్తున్న వాళ్ళని రోజు చూస్తూనే ఉంటాం మేడం. సో, ఇంతమంది జీవితాలకి వెలుగు నింపి ఆయన ఎంత మంచి పని చేశారో ధ్యానం అనే ఈ చిన్న పదంతోటి అందరి జీవితాల్ని ఆనందమయం చేశారనమాట. సో, ఎంతోమంది పిల్లల్ని పోగొట్టుకున్న వాళ్ళు దుఃఖంలో ఉంటే ఆ తల్లి మరి అంత దుఃఖం నుంచి బయటపడ్డం అంటే అది ధ్యానం ద్వారా, పత్రిజీ ద్వారా మాత్రమే సాధ్యమైందండి. అలాంటి వాళ్ళకి కూడా నేను ఎంతోమందికి ధ్యానం చెప్పడం జరిగింది. భర్తని కోల్పోయిన వాళ్ళు, బిడ్డల్ని కోల్పోయిన వాళ్ళు ఈ రోజున ధ్యానం థాంక్ యూ చేసి సార్. థాంక్ యూ సో మచ్. ఎంత సారీ హ్యాపీగా సార్. ఇంకో ఉన్నారు. మాస్టర్ గూడా వెయిట్ ఆ! చేస్తున్నారక్కడ. ఓకే సో, మేడం. థాంక్ యూ సారీ. అండి. సో, వారిని కూడా ఇన్వైట్ చేసేసుకుందాం. థాంక్ యూ సార్. థాంక్ యూ. సో, ఓకే ఫ్రెండ్స్ మేడం. థాంక్ యూ అండి. వీక్షించారు కదూ! సో, ఇంత దాకా మరి పత్రి గారు అలాగే ధ్యానానికి ఎంత పెద్ద పీట వేశారో, అలాగే ఒక యువతకు కూడా యువత ధ్యానం చేస్తే వారి జీవితాల్లోనే కాదండి దేశ భవిష్యత్తే మారిపోతుంది అన్నట్టుగా సో, వారికంటూ కూడా ఒక వింగ్ అనేది ఇచ్చారు. సెపరేట్‌గా కూడా వారికంటూ ఒక కేటాయించారు. సో, అదే పైమాని అండ్ దాని ప్రకారంగానే యువతని కూడా కలవాలి, చేయాలి. వారి ద్వారా కూడా ఎంతో జ్ఞానం ఉంటుంది. ఎందుకంటే, మనం ప్రెజెంట్ నేర్చుకొని ఇక్కడి దాకనే ఆగిపోతామేమో కానీ, యువత అనేది నేర్చుకుంటూనే ఉంటుంది. ముందుకు వెళ్తూనే ఉంటుంది. సో, కాబట్టి వారిని కూడా మరి ఇప్పుడు ఇన్వైట్ చేసేద్దాం. వారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఫ్రాన్స్ నుంచి సుధాకర్ గారు వెల్కమ్ అండి మీకు 'ద కంప్లీట్ మ్యాన్' అనే ప్రోగ్రామ్‌కు వెల్కమ్. వెల్కమ్ సార్. థాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్ ఇందుమతి మేడం అండ్ ఆల్ ద టీమ్ హియర్. శ్రీనివాస్ సార్ కూడా చాలా చాలా థాంక్ యూ. చాలా అద్భుతంగా చెప్పాడు. సార్ చెప్తా ఉంటే లోపల నుంచి ఆనందం పొంగుకొస్తుంది. సో, యాహ్! నిజంగానే సార్ పక్కనే ఉండేదంతా నిజంగా చూస్తున్నామా ఆస్ట్రల్‌గా అన్నట్టుంది. చాలా క్లియర్‌గా చెప్పారు సార్. చాలా చాలా బాగుంది. నేను మధ్యలో జాయిన్ అయ్యాను. సో, మొదటిగా నా ఇంట్రడక్షన్ చేసుకుంటాను. నేను ప్రస్తుతం ఫ్రాన్స్‌లో ఉంటాను. మాది ఊరు వచ్చేసి జగిత్యాల దగ్గర మద్దుట్ల అనే ఒక గ్రామం. సో, నాకు 2020 వరకి మెడిటేషన్ అంటే అసలు ఏం తెలవదు. చిన్నప్పటి నుంచి కాస్త స్పిరిచువాలిటీ అంటే భక్తి
ఏదో ఫ్యామిలీ మెంబర్స్ దేవునికి ఇలా నమస్కరించాలి ఇలా అని చెప్పారు కాబట్టి అలా ఉండే. బట్ కాలక్రమేణా అంతా మళ్ళీ అంటే పెద్ద పెరుగుతూ ఉంటే భక్తి కూడా అంత తగ్గిపోయింది. సో దాని తర్వాత మెడిటేషన్ అంటే మార్చ్ వరకు ఏం తెలియదు. అప్పుడు కోవిడ్ టైంలో ఖాళీగా ఉండాల్సి వచ్చింది. సో వర్క్ లేదు, ఏం లేదు. సో పొద్దు నుంచి సాయంత్రం వరకు తినడం, పడుకోవడం, సినిమాలు చూడడం ఇదే పని. ఇంకా ఎందుకంటే ఎడ్యుకేషన్ అయిపోయింది. లైఫ్‌లో కాస్తో కూస్తో సెటిల్ అయిపోయినాం. కష్టం అంటూ ఏం లేదు. సో 10 రోజులు గడిచింది, 15 రోజులు గడిచింది. ఇంట్లో నుంచి బయటకెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే పాండమిక్. సో కంప్లీట్‌గా లాక్‌డౌన్ మా ఫ్రెండు నేను. సో రోజుకు 3, 4 సినిమాలు చూసేసరికి జీవితం మీదనే విరక్తి వచ్చినట్టు అనిపించింది. సో ఫుడ్ తినడం, పడుకోవడం, ఇది చేయడం. సో ఎవరికైనా గాని కష్టాలు లేకపోతే ఆనందంగా ఉండాలి గానీ, కష్టాలు లేకపోతే దుఃఖం ఎక్కడి నుంచి వస్తుందసలు? అన్నున్నాయి మరి. కష్టం అనేది ఒకటి. కష్టం దుఃఖపడడానికి అసలు రీజనే లేదు. అయినప్పటికీ లోపల నుంచి ఏదో దుఃఖం. అసలు జీవిత అర్థం ఏంటి? అసలు జీవితం ఏంటి? సో ఇంతేనా జీవితం? తినడం, పడుకోవడం, లేదా చదువుకొని ఒక జాబ్ కొట్టి దాని తర్వాత వర్క్ చేసుకుంటూ ఉండడం. ఇంతకు మించి ఏం లేదా అన్న ఆలోచనలు లోపల నుంచి వస్తా ఉన్నాయి. సో అలా నడుస్తున్న తరుణంలో మార్చ్ 25థ్ రోజు డాక్టర్ జేకే గారు ఇక్కడ యూరోప్‌లో ధ్యాన ప్రచారం చేస్తున్నారు జూమ్‌లో. సో ఆ గ్రూప్‌లో జాయిన్ అయ్యాను. సర్లే ఖాళీగానే ఉన్నాం గదా! అని చెప్పి ఉగాది రోజు ఏదో ధ్యానమట చూద్దాం, సరే ఫ్రీయే గదా! అని చెప్పి ఆ గ్రూప్‌లో లింక్ ఓపెన్ చేసి చూశాను. చూస్తే దాంట్లో ఒక గైడెడ్ మెడిటేషన్ ట్రాక్ ఉంది. సో 30 మినిట్స్ గైడెడ్ మెడిటేషన్ ట్రాక్ పెట్టుకొని స్టార్ట్ చేశాను. 30 మినిట్స్‌లో కొంచెం ప్రశాంతంగా అనిపించింది. సెకండ్ రోజు ఇంకా ప్రశాంతంగా అనిపించింది. థర్డ్ రోజు లోపల నుంచి ఆనందం వస్తుంది. అరే! ఆనందంగా ఉండాలంటే ఒక కారణం ఉండాలి గానీ, ఖాళీగా ఉంటే ఆనందం రావడం ఏంది? ఏదో ఒకటి జేస్తే ఆనందం వస్తది గదా! ఒక సినిమా చూడాలి, లేదంటే ఇంకేదన్నా ఎంజాయ్ జేయాలి. అప్పుడు ఆనందంగా వస్తది గానీ, అన్నీ కట్టేసి కూర్చుంటే లోపల నుంచి ఆనందం వస్తుంది. చాలా బాగా అనిపించింది. ఫోర్త్ డే, ఫిఫ్త్ డే 1 వీక్‌లోనే ఒక 30 నిమిషాల ధ్యానం నుంచి 3 గంటల ధ్యానం వరకెళ్ళిపోయింది. సో, అలా అలా కంటిన్యూ అవుతున్న తర్వాత 5 అవర్స్, తర్వాత రీడింగ్ బుక్స్, తర్వాత పీఎంసీ కనెక్ట్ అవ్వడం. సో, అప్పుడు నాకు తెలిసింది. సో, భూమి మీద ఒక మహాశయుడు ఉన్నాడు. అందరిని ఉద్ధరించడానికి భూమి మీద సాక్షాత్తు దైవ స్వరూపంగా జన్మ తీసుకున్న వ్యక్తి ఉన్నాడు. వ్యక్తి కాదు, ఒక శక్తిగా ఉన్నాడని చెప్పి సో, పీఎంసీలో చూడడం జరిగింది. థాంక్స్ టు పీఎంసీ. ఎందుకంటే ఎంత దూరంలో ఉన్నా గాని సో, ఎంతో మందికి పత్రిజీ గురించి తెలిసింది. పత్రిజీ గురించి వాళ్ళు లేకపోయినా, పత్రిజీతోని స్పెండ్ చేయకపోయినా, పత్రిజీని చూడకపోయినా గాని, పత్రిజీ ఎవరంటే పీఎంసీ ఛానెల్ చెప్తదంతే. ఎందుకంటే దాంట్లో ఉన్న అనుభవాలన్నీ. సో, అలాగే ఆ వీడియోలు చూస్తున్న కొద్దీ వాళ్ళు చెప్తున్న అనుభవాలు స్టార్టింగ్‌లో అనుమానం వచ్చేటియి. అరే! ఏంటి ఇంత అనుభవాలు చెప్తున్నారు, ఇవన్నీ సాధ్యమేనా? మరియు ఎట్లా ఉందంటే ఇది మనిషిని ఊహించే విధంగా ఉందన్నట్టు. హాస్టల్ ట్రావెల్ అంటారు, క్లెయిర్ వాయన్స్ అంటారు, టెలిపతి అంటారు. ఇవన్నీ కొంచెం కష్టంగా అనిపిస్తది. తర్వాత కొన్ని బుక్స్ చదువుతున్న కొద్దీ అర్థమైతుండేది. తర్వాత స్టార్టింగ్‌లో పత్రిజీ వీడియో చూస్తున్నప్పుడు ధ్యాన సాధన అంత కరెక్ట్‌గా లేనప్పుడు అంత కనెక్ట్ కాలేను. కాకపోతే ధ్యాన సాధన చేసిన కొద్దీ దాంట్లో ఉన్న పత్రి సార్ చెప్పే పరమార్థం అర్థమయ్యేది. ఆ వీడియో చూస్తున్నప్పుడు ఎంత అర్థమయ్యేదంటే చాలా సింపుల్‌గా కట్టె కొట్టె తెచ్చినట్టు చెప్తాడు అంతే. బట్ అందులో జీవిత సారాంశం మొత్తం దాగి ఉంటది. అంత మ్యాటర్ ఉంటదన్నట్టు. అట్లా పత్రి సార్ వీడియోస్ చూస్తూ ఉండడం, ఇలా నెలలు నెలలు గడుస్తా ఉంది. అప్పుడు డిసెంబర్ టైంలో పత్రిజీ ధ్యాన మహాచక్రం ఆ టైంలో సో, అది లైవ్‌లో నాకు ఆ టైంలో లక్కీగా ఏంటో గాని ఆ టైంలో లీవ్ దొరికేది నాకు. అంటే నాకు లీవ్ ఇచ్చేది. సో, నేను ఆ 11 డేస్ ఇంకా మంచిగా లైవ్ పెట్టుకొని పొద్దున్న లేసి సో, ఆ లైవ్ చూసేవాడిని. అక్కడ ఆ పబ్లిక్‌ని చూస్తే చాలా షాక్ అనిపిచ్చేది. అంత వేల మంది ఏంటి అని చెప్పి. అప్పటి వరకు కూడా వీడియోలో చూశాను. బట్ లైవ్‌గా చూస్తూ ఉంటే చాలా లోపల నుంచి ఒక ఆనంద బాష్పాలు వచ్చేసినాయి అన్నట్టు. ఆ 10, 11 రోజులు నాకు పండగే పండగ. ఎందుకో తెలియదు. అసలెందుకు? ఎందుకంటే అప్పటి వరకు నా లైఫ్‌లో ఇటువంటి స్పిరిచ్యువల్ యాక్టివిటీస్ ఉన్నాయంటే లేవు. అటువంటి నమ్మకాలు అవన్నీ అస్సలు లేవు. నా లైఫ్‌లో ఏదో ఎంజాయ్ చేయడం, డబ్బులు సంపాదించుకోవడం, ఏదో బిజీ బిజీ లైఫ్‌లో ఉండేవాడిని. ఆల్ ఆఫ్ సడెన్‌గా ఒక వ్యక్తికి, ఒక శక్తికి ఎట్టెట్లా కనెక్ట్ అయినా అంటే ఆ మాటలకు, ఆ యొక్క ధ్యాన శక్తి ద్వారా మెల్లిమెల్లిగా అంతరార్థం అర్థమవుతోందన్నట్టు. సో, అట్లా నడుస్తున్న తరుణంలో లోపల నుంచి ఇంట్యూషన్ చెప్తుంది పత్రిజిని కలవాలి అని జెప్పి. సో, ఎందుకు గలవాలి? కలవకపోయినా ఏమవుతది? అని మళ్ళీ ఇంకొక సైడ్ మైండ్ చెప్తుంది. ఇట్లా చాలా సార్లు లోపల అంతర్యుద్ధం అన్నట్టు. వెళ్లి కలవాలి, కలవాలి అనొస్తుంది. బట్ మళ్ళీ మైండ్ ఇప్పుడు కాదులే అని తర్వాత తర్వాత అని పోస్ట్‌పోన్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టు నాకు లీవ్ గూడా దొరకలేదు. సో, అట్లా
తర్వాత ఆల్మోస్ట్ 2 ఇయర్స్ తర్వాత సో లోపల నుంచి స్ట్రాంగ్‌గా నువ్వు వెళ్లి తీరాల్సిందే అని ఇంట్యూటివ్‌గా చెప్తుంది. సర్లే అని అప్పటికప్పుడు ఒక 1 వీక్‌లో డిసైడ్ అయ్యి లీవ్ తీసేసుకొని సార్ దగ్గరికి వెళ్దామని బెంగుళూరులో ఉన్నాడు. సార్ దగ్గరికి అక్కడికి వెళ్ళడం జరిగింది. బెంగుళూరు వెళ్ళడం జరిగింది. సో అప్పటి వరకు సార్‌ని ఎప్పుడైనా గాని ఆ 2 సంవత్సరాలు పీఎంసీ గాని, లేకపోతే ఎంతోమంది చెప్పింది సార్ గురించి వినడం జరిగింది. సో సార్‌ని ఎప్పుడు కలవలేదు, మాట్లాడలేదు, ఏది లేదు. సో అప్పుడు పత్రి సార్ దగ్గరకెళ్ళి కలవాలి గదా! అని ఆ బెంగుళూరులోకెళ్ళి అక్కడ అంతా ఫ్రెష్ అప్ అయ్యి, సరే సార్‌ని కలవాలంటే సారు చాలా గొప్ప ఏంటి ఒక మహానుభావుడు. సార్‌ని కలవాలంటే ఎన్ని పర్మిషన్‌లు తీసుకోవాలో, ఎన్ని రోజుల ముందు అపాయింట్‌మెంట్ తీసుకోవాలో. ఎందుకంటే మాకు బయట కంట్రీస్‌లో ఉండే అపాయింట్‌మెంట్స్ బాగా అలవాటయిపోయినాయన్నట్టు. అట్‌లీస్ట్ ఒక 1 వీక్, 10 డేస్ ముందే అపాయింట్‌మెంట్స్ తీసుకోవడం అలవాటయిపోయింది. సో, అని మనసులో ఉంది సర్లే ఎవరికో ఒకరికి నచ్చజెప్పో, ఏదో బతిమిలాడి తీసుకుందామని అక్కడికి వెళ్ళడం జరిగింది. సార్ తర్వాత అక్కడ ఇక్కడ సార్ ఉంటాడు. సార్ ఉండే పగోడా ఇదే అంటే, నేను ఎక్స్‌పెక్టేషన్ ఎట్లా చేసుకున్నా అంటే ఒక పెద్ద సెక్యూరిటీ ఉంటది. చుట్టూ సెక్యూరిటీ ఉంటది. అక్కడి నుంచి లోపటికి రానియ్యకుండా ఇద్దరు గన్‌మెన్స్ ఉంటారు. లేదంటే ఫుల్ సెక్యూరిటీ ఉంటది. లోపటికెళ్ళాలంటే అక్కడ ఒక కౌంటర్ ఉండి, అక్కడ అపాయింట్‌మెంట్ అని ఎన్నో ఫార్మాలిటీస్ ఉంటాయి. ఇట్లుండే అన్నట్టు. చూసేసరికి నేను నడుచుకుంటూ వెళ్తున్నా. పక్క నుండి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇదే పత్రి సార్ వాళ్ళ పగోడా అంటే. విచిత్రంగా అనిపించింది. ఏంది ఇంత సింపుల్‌గా పక్కపొంటి నడుచుకుంటూ పోతే ఆ పత్రి మేడం కనిపిస్తా ఉంది అక్కడ పక్కన. ఆ మేడం అక్కడ కనిపిస్తా ఉంది. చాలా విచిత్రంగా అనిపిస్తుంది. సర్లే సార్‌ని కలవచ్చు అని చెప్పి నెక్స్ట్ రోజు అనుకుంటున్నా. మనసులో అనుకుంటున్నా. సార్‌నెళ్లి కలవాలంటే మరి అక్కడ ఎవరినన్నా మాట్లాడాలా అని అక్కడ ఎవరైనా అపాయింట్‌మెంట్ తీసుకోవాలా అని చెప్పి అనుకుంటున్నా. వెళ్ళిన తర్వాత సరే ఇంటి దగ్గరికెళ్ళిన తర్వాత సారు అక్కడ టీవీ చూస్తూ కూర్చున్నాడు. టీవీ చూస్తూ కూర్చుంటే డైరెక్ట్ డోర్ ఇట్లా ఓపెన్ చేయగానే సార్ కనిపించిండు. నా లోపల నుంచి ఒక్కసారి హార్ట్ బీట్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ సారే డైరెక్ట్ కనిపించిండు. ఒక్కసారి ఒక చూపు చూసిండు నన్ను. చూసి మళ్ళీ టీవీ అలానే చూస్తున్నాడు. సో తర్వాత అక్కడ ఒక పక్కన వ్యక్తి ఉండి మెల్లిగా సైగలు చేసి పక్కనొచ్చి కూర్చో అని ఇట్లా సైగలు చేసిండు సైలెంట్‌గా. సరే అని నేను పక్కన ఎళ్లి కూర్చున్నాను అంతే. ఒక 30 నిమిషాల సేపు. కన్నీళ్లు కంటిన్యూయస్‌గా వస్తూనే ఉన్నాయి. కన్నీళ్లు కంటిన్యూయస్‌గానే వస్తున్నాయి. నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకు? అసలెందుకు ఏడుస్తున్నా? ఇది ఏడుపేనా? ఒకవేళ ఏడుపే అయితే, ఏడుస్తున్నా అనే క్వెషన్ ఎందుకొస్తది మరి? రాదు గదా! నాకెందుకు కన్నీళ్ళొస్తున్నాయి అనే క్వెషన్ వస్తుందంటే అసలు నాకు బాధ లేదు. బట్ లోపల నుంచి అది ఆనంద బాష్పాలనొచ్చు, లేకపోతే ఎన్నో జన్మల నుంచి ఉన్న బంధమే అనొచ్చు. ఇంకెన్నో రకాలుగా చెప్పుకోవచ్చు. అట్లా ఒక హాఫ్ అన్ అవర్ సేపు అంటే ఫుల్ ఆఫ్ ఏడుపొచ్చేస్తుందన్నట్టు. దాని తర్వాత అప్పుడు పత్రి సార్‌తోని మాట్లాడలేదు. ఎందుకంటే సారు అంత సీరియస్‌గా టీవీ చూస్తున్నాడు కాబట్టి ఆల్రెడీ కొన్ని వీడియోలో చూసినాం సారు కోపమొస్తే కొడతాడని చెప్పి నేను చాలా సైలెంట్‌గా ఉన్న. మాట మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగుండాలని, ఆచితూచి అడుగులేయాలని. సో, అట్లా గడిచిన తర్వాత రెండో రోజు వెళ్ళిన తర్వాత సార్‌తో మాట్లాడే అవకాశం వచ్చింది. సో, నాకు సార్‌లో బాగా నచ్చిందేందంటే అంత సింప్లిసిటీ. ఎందుకంటే ఒక వ్యక్తి ఎంతెంత ఎదిగిన కొద్దీ అంతంత సింపుల్‌గా ఉండగలుగుతాడా? సో, చెప్పడం చాలా చెప్పొచ్చు. బట్ న్యాచురల్‌గా, రియాలిటీగా ఉండొచ్చని. ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళందరూ ఎట్లా అంటే మన విలేజ్‌లో చాలా మంది వచ్చి ముచ్చట్లు పెడతారు గదా! మాట్లాడుతూ ఉంటారు గదా! అంత సింపుల్‌గా అక్కడ సార్ దగ్గరికొచ్చి చిన్న పిల్లలొస్తున్నారు, ముసలి వాళ్ళొస్తున్నారు. అందరొచ్చి సార్ దగ్గర కూర్చుంటున్నారు. నాకు చాలా ఆశ్చర్యంగా కనిపించింది. ఎందుకంటే ఇంత లక్షల మంది ఫ్యాన్స్ ఉంటరు సార్‌కి. అయినప్పటికీ ఇంత సింప్లిసిటీని ఎట్లా మేనేజ్ జేస్తున్నాడు? ఎందుకంటే, ఇప్పుడు మనకి ఇంట్లోకి నలుగురు చుట్టాలొస్తేనే 4 రోజులున్న తర్వాత అసలు గందరగోళం అనిపిస్తది. వాళ్ళు ఎప్పుడెప్పుడు పోతే మంచిగుంటదా అనిపిస్తది. ప్రతి సార్ దగ్గర ఉన్నన్ని రోజులు ఎప్పుడు చుట్టాలొచ్చినట్టే లక్షల మంది వస్తున్నారు, పోతున్నారు. మరి సార్‌తోని ఎప్పుడు చుట్టూ మందే ఉంటారు. ఎట్లా సార్ ఇదంతా బేర్ చేయగలుగుతున్నాడు? మళ్ళీ వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. సార్ వింటూనే ఉంటాడు సైలెంట్‌గా. సో, చాలా ఆ సింప్లిసిటీ నాకు చాలా అంటే చాలా నచ్చింది. అండ్ సార్ వాళ్ళ ఫ్యామిలీ గూడా ఎందుకంటే, సో, అంత గొప్ప కుటుంబం అయ్యుండి గూడా ఎంత సింపుల్‌గా అంటే పత్రి మేడం గాని, పరిణిత మేడం గాని, పరి మేడం గాని చాలా సింపుల్‌గా అందరితోని చాలా ఫ్రెండ్లీగా అంటే ఎవరైనా గాని మా ఫాదర్ ఇది గదా! అని జెప్పి ఏ కొంచెం అది గూడా లేకుండా చాలా అందరితో ఫ్రెండ్లీగా ఉండడం చాలా గ్రేట్ అనిపిచ్చింది. అదే విధంగా సార్ గూడా అక్కడ చిన్న పిల్లలతోని చెస్ ఆడేవాడు. అరే! ఏంటి చిన్న పిల్ల అంటే మనకు చిన్న పిల్లలతోని చెస్ ఆడాలన్నా, వాళ్ళతోని ఏం ఆడతాం. ఆడితే మంచి టగ్ ఆఫ్ వార్ చెస్ ప్లేయర్‌తోని ఆడాలనుకుంటాం గానీ, సార్ చాలా స్మార్ట్‌గా ఆ చిన్న పిల్లలతోని ఆడుతూ ఉంటే, అసలు ఇంత సింపుల్‌గా ఇంత ఫ్రెండ్లీగా అందరితోని భలే ఉంటుండనిపించిందన్నట్టు. అదే విధంగా అక్కడికచ్చిన వాళ్ళని గమనిస్తే
వాళ్ళకున్న విషయాలు చెప్తున్నారు తప్ప జడ్జిమెంట్ అనేది ఏం లేదు. ఇంతకు ముందు సార్ చెప్పినట్టు. నార్మల్‌గా ఒక చిన్న కంపెనీలోనే ఎన్నో రకాలైన జడ్జ్‌మెంట్స్, కంప్లెయింట్స్ అని ఉంటది. మన ఇంట్లోనే కంప్లెయింట్స్ ఉంటాయి. ప్రతి వారం ఉంటది. ఒక్కొక్కసారి కొన్ని ఇంట్లో ప్రతిరోజు ఉంటది. వాళ్ళు ఇట్లా అవుతుంది, వీళ్ళు ఇట్లా అవుతుంది అని చెప్పి అవుతా ఉంటది. బట్ అక్కడ ఎక్కడ జడ్జ్‌మెంట్ కనిపియలేదు. అండ్ ప్రతిసారి చెప్పేది నో జడ్జ్‌మెంట్, నో కంప్లెయింట్ అనేది ఎంత అద్భుతంగా నచ్చిందంటే, సో మనం జడ్జ్‌మెంట్ చేస్తున్నామంటే మైండ్ ట్రాప్‌లో మళ్ళీ పడుతున్నట్టు. మనం కంప్లెయింట్ చేస్తున్నామంటే మళ్ళీ దానికి దాసోహమైనట్టు. సో ఎందుకంటే మైండ్‌కి ఏం కావాలి ఎప్పుడు? దానికి ఫుడ్ కావాలి. ఎప్పుడు రిపిటేటివ్ నెగెటివ్ థాట్స్‌తో ఉన్న ప్యాటర్న్స్‌తోనే ఉంటది. దాంట్లో పక్క వాళ్ళ మీదే దృష్టి ఉంటది. సో సార్ అదొక్కటి నో జడ్జ్‌మెంట్, నో కంప్లెయింట్ అన్న దానికి చాలా సమస్యలు అక్కడ వెళ్ళిపోతా ఉంటాయి అసలు. ఎందుకంటే వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అన్నప్పుడు వేరే వాళ్ళని జడ్జ్ చేస్తున్నా, కంప్లెయింట్ చేస్తున్నామంటే ఇంకా అది అవుతుందని నా లైఫ్‌లో చాలా ఇంప్లిమెంట్ చేస్తున్నా అన్నట్టు. అంటే 2020 అంటే నా ధ్యానంలోకి రాకముందు, ఇటువంటి సార్ చెప్పిన జ్ఞానం తెలియకముందు, సో అందరిలాగానే కంప్లెయింట్ జడ్జ్‌మెంట్స్ అనేది న్యాచురల్‌గా వర్క్‌లో ఉండేది. ఫ్రెండ్స్ దగ్గర ఉండేది. అంటే మూడో పర్సన్ లేడు అంటే వాళ్ళ గురించి ఏదో ఒకటి పార్టీలో గాని, ఎక్కడైనా గాని ఉండడం సర్వసాధారణం. బట్ అప్పటినుంచి ఇప్పటి వరకు మోర్ దెన్ 95% జడ్జ్‌మెంట్ కంప్లెయింట్స్ అనేది తగ్గిపోయినాయి. మోర్ దెన్ 95%. ఎందుకంటే సో, ఒక వ్యక్తి అంత ఆచరణాత్మకంగా చూపించినప్పుడు, ఆటిని మనం చాలా ఒక వజ్రాల్లాగా ఏరుకున్నప్పుడే మనం అంత మహానుభావుల్లాగా అవుతాం గదా! సో, ఎంత జెప్పినా గాని మనం ఆచరణాత్మకంగా పెట్టడమే బెటర్ గదా! అని ఆహ్, చాలా వరకు ప్రయత్నించడానికి నేను ట్రై చేస్తా ఉన్నట్టు ఆచరణాత్మకంగా. సో, అట్లా అందరిని ఒకే విధంగా ఎందుకంటే ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి, సో, నార్మల్‌గా ఎవరైనా గాని ఒక ఈ మీదేం మతం, మీదేం కులం అన్న ఒక దృష్టిలో ఉంటారు. సో, అటువంటిది ఏ కులస్తులనైనా, ఏ మతస్థులనైనా గాని, అదే విధంగా ఏ సొసైటీ అయినా గాని, నువ్వు మా 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 ఖాందాననా? లేదంటే నువ్వు వేరే పార్టీయా? ఇది ఏది లేదు. పార్టీ లేదు, మతం లేదు, కులం లేదు, గోత్రం లేదు, వర్గం లేదు, దేశం లేదు. అందరిని ఒకే విధంగా ట్రీట్ చేయడం గమనించడం జరిగిందన్నట్టు. అక్కడికి ఎంతో మంది వస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అందరితోని చిన్న పిల్లల నుంచి పండుబండిన ముసలి వాళ్ళ వరకు ఆ మాట్లాడే విధానంలో ఏం మార్పు లేదు. అంత ప్యూరెస్ట్ ఫార్మ్‌లో సార్‌ను గమనించడం జరిగింది. లోపల నుంచి అక్కడ సార్‌ను గమనిస్తున్న కొద్దీ, సరే వెళ్ళు ఇంకా ఇంటికెళ్ళు అని మైండ్ చెప్తుంది. ఎందుకంటే ఆల్‌మోస్ట్ 4 ఇయర్స్ నుంచి నేను ఇంటికెళ్ళలేదు. సో, పత్రి సార్‌ని గలవాలి అనే లోపల నుంచి చాలా స్ట్రాంగ్ ఇంట్యూషన్ వచ్చింది గానీ, ఫ్యామిలీని కలవచ్చు, వీళ్ళని కలవచ్చు, అంటే సార్‌ని కలవచ్చు అని వెళ్ళడం జరిగింది. బట్ 2, 3 అంటే కొన్ని రోజులు ఉందాం అనుకున్నా. బట్ లోపల నుంచి నువ్వు ఒక 20 రోజులు ఇక్కడ ఉండాలని లోపల నుంచి ఇంట్యూషన్ చెప్తుంది. అసలెందుకుండాలి? 20 రోజులు ఉండాల్సిన అవసరం ఏముంది? మళ్ళీ రావచ్చు గదా! మా ఫ్యామిలీ వాళ్ళని గలవాలి గదా! ఎందుకంటే నాకు ఆల్‌మోస్ట్ 1 వీకే మిగులుతది. ఇంకా నేను 20 డేస్ సార్ దగ్గర ఉంటే. అప్పుడు లోపల నుంచి వాయిస్ చెప్తుంది. మీ కుటుంబ సభ్యులను ఈ రోజు గాకపోయినా రేపు గలవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ గురువుల్ని వాళ్ళు శరీరంలో ఉన్నప్పుడే గలవాలి. అప్పుడే మనం వాళ్ళ దగ్గరుండి మనం ఏం చేయాలో అది జేయాలి అని లోపల నుంచి వాయిస్ చెప్తుంది. అరే! సారు గురువులున్నప్పుడు ఉండాలంటాడేంది? సారు ఇంక ఉంటాడు గదా! చాలా ఉంటాడు గదా! సో, అప్పుడు మళ్ళీ రావచ్చు కదా! అని మైండ్ చెప్తుంది. బట్ ఎనీవే ఫైనల్‌గా నా ఇంట్యూషన్ విని సార్ దగ్గర ఒక 20 డేస్ ఉన్నా. ఫస్ట్ టైమ్ అదే గలవడం. ఇంక 20 రోజులు సార్‌తో ఒక చిన్న కుక్క పిల్లలాగా తన యజమాని చుట్టూ ఎలా తిరుగుతదో, ఇంకా పొద్దున హ్మ్. లేవడం 4 గంటలకు వెళ్లి ధ్యానం జేసుకోవడం, బ్రేక్‌ఫాస్ట్ జేసి సార్ దగ్గరికెళ్లి అఖండ ధ్యానంలో అక్కడ కూర్చోవడం. కూర్చొని సార్‌కి ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి మళ్ళీ రావడం. సో, ఇదే రోజు 20 రోజులు ఇదే అన్నట్టు. సో, అంతమంది ఆప్యాయత ఎందుకంటే పత్రి సార్ గురించి తెలుసుకోవాలంటే పిరమిడ్ మాస్టర్స్‌తోని మాట్లాడితే తెలిసిపోతదన్నట్టు. ఎందుకంటే అంత ఆప్యాయత నార్మల్‌గా చాలా ప్లేసులలోకి వెళ్తా ఉంటాం గానీ, ఈ పిరమిడ్ మాస్టర్‌ల దగ్గర నేను చాలా వరకు గమనించిందేంటంటే, ఆ యొక్క ఆప్యాయత, ఆ మాటల్లో, ఆ యొక్క షేరింగ్స్‌లో చాలా ఆ యొక్క ఆత్మతత్వం అనేది ఫీల్ అవుతా ఉంటామన్నట్టు. సో, ఒక గురువు ఒక పెద్ద ఒక సృష్టించిన అంటే స్వర్గం ఎక్కడ ఉంటుంది? ఎందుకంటే నా 20 రోజులు అక్కడ ఉన్నా గదా! సో, ఆ 20 రోజుల్లో నిజంగా స్వర్గం ఉంటే ఇట్లే ఉంటది గావచ్చు. ఎందుకంటే ధ్యానం జేసుకోవడం, అందరూ కలిసికట్టుగా ఉండడం, మంచిగా సాత్విక ఫుడ్ తినడం, ప్రకృతిలో జీవించడం, పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవడం, నవ్వుతూ సెలబ్రేట్ జేసుకోవడం లైఫ్‌ను. ఇంతకు మించిన స్వర్గం ఇంకెక్కడుంటుంది? అటువంటి స్వర్గధామాన్ని సృష్టించింది గదా! ఇటువంటి బెంగుళూరులోనే ఉంటే ఇటువంటి ఎన్నో స్పిరిచ్యువల్ సెంటర్స్ ఉన్నాయి. ఎంతో మంది లక్షల మందికి స్వర్గం ఎట్లుంటుందని రుచి చూపించింది గదా! అనిపిచ్చేదన్నట్టు. సో, అట్లా ఎంతో మంది గురువులు గూడా వస్తున్నారు అక్కడ మాట్లాడడానికి. ఆ గురువులకి అంటే సార్ ఎన్ని జెప్పినా గాని మళ్ళీ ఆ గురువులకి వచ్చిన వాళ్ళకి, వాళ్ళు సన్యాసి మార్గంలో ఉన్న వాళ్ళకిచ్చే రెస్పెక్టు అంత ఎక్కడ తగ్గట్లేదు. అంటే సారు మనకి ఏది నేర్పియాలో అది నేర్పిస్తాడు తప్ప, వాళ్ళని తప్పు, వాళ్ళతోని మాట్లాడొద్దు, వాళ్ళ నుంచి నేర్చుకోవద్దని ఎప్పుడు జెప్పలేదు.
మనం ఎలా పాటించాలని చెప్పిండు తప్ప మళ్ళీ అందరి దగ్గర తీసుకోవాలి, మళ్ళీ అందరి నుంచి నేర్చుకోవాలని ఒక చెప్పిండు అన్నట్టు. సో ఏం డివిజన్స్ ఏం లేకుండా. సో అట్లా ఆ ఎంతో మందికి స్వేచ్ఛనిచ్చిండు. ఎందుకంటే అందరు బుక్స్ చదవండి అని చెప్పిండు. మనం చాలా వరకు కొన్ని వేరే సెంటర్స్ వేరే ఆర్గనైజేషన్ చూస్తా ఉంటాము. అక్కడ వాళ్ళకి సంబంధించిన బుక్స్ తప్ప ఏముండదు. ఇక్కడికి వెళ్ళి చూస్తే పత్రి సార్ కన్నా బుక్ కంటే ఎక్కువ బుక్స్ వేరే బుక్సే కనిపిస్తున్నాయి. మళ్ళీ అది మరి హిందూ సాంప్రదాయానికి సంబంధించిందా అంటే అట్లా కూడా కాదు. అన్ని దేశాలకు సంబంధించినవి, అన్ని స్పిరిచువల్ సైంటిస్ట్ కి సంబంధించినవి. అంటే చూడండి ఎంత గొప్ప చెప్పచ్చు. ఆల్ ఆర్ వన్ అని మస్తు చెప్పచ్చు. బట్ నిజంగా వాళ్ళు నడిపిస్తున్న ఎస్టాబ్లిష్మెంట్ లో నిజంగా ఫాలో అవుతున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అంతా ఒక్కటే, వన్నెస్ కాన్షియస్నెస్, ఏకత్వంలో జీవించాలని చాలా మంది చెప్తా ఉంటారు. బట్ పత్రిజీ దాన్ని ప్రూవ్ చేసిండు. సారు ఎన్నో సార్లు కార్లోస్ కాస్టర్డ్ అన్న బుక్స్ చదవండి, బ్లావస్కీ బుక్స్ చదవండి, ఇట్లా ఎన్నో మంది మహానుభావుల బుక్స్ చదవండి చెప్పిండు. ఎవరైనా చెప్పగలుగుతారు అట్లా ధైర్యంగా? ఈ బుక్ నా బుక్ చదవండి, దీన్ని ఫాలో కండి, ఇక్కడికే రండి అని చెప్తా ఉంటారు తప్ప అంటే ఇది కంప్లైంట్ చేయడం అని కాదు. బట్ అంటే ఒక వ్యక్తి ఇంత గొప్ప సృష్టిని సృష్టించండి అనేది ఒక ఉదాహరణకి. సో అంత గొప్ప స్వేచ్ఛ ఇచ్చాడు ఈ పత్రిజీ. అదే విధంగా చాలా వరకు ధ్యానం అంటే ధ్యానం చేయండి, కళ్ళు మూసుకోండి, తర్వాత అయిపోయింది, తర్వాత మనకు కావాల్సింది జీవన్ముక్తి అంతే అనేది లేకుండా ఎంటర్టైన్మెంట్, సెలబ్రేషన్. చూడండి అంటే లైఫ్ లో ఏ అనుభవాలు పొందాలో అది పొందాలి. డాన్స్ చేసేవాళ్ళు డాన్స్ చేయాలి, చూసేవాళ్ళు చూడాలి, సింగింగ్ చేసి పాడేవాళ్ళు పాడాలి. అంటే అన్ని కళలను ఇక్కడ పెట్టిండు అన్నట్టు. సో ఇక్కడ ఆత్మకు ఆనందం అంటే మన లైఫ్ లో అన్ని బ్యాలెన్స్డ్ గా ఉండేటట్టు చేసిన అన్నట్టు. అక్కడ ఆ బుద్ధ పూర్ణమి సెలబ్రేషన్స్ లో ఆ పొద్దున ఫ్లూట్ మెడిటేషన్ కి లేదంటే ఆ మ్యూజిక్ మెడిటేషన్ కి ధ్యానం చేస్తుంటే లోపల నుంచి ఆనందం పొంగుకొస్తూ ఉంటుంది అన్నట్టు. సో అక్కడ ఆ యొక్క సంగీత వాయిద్యాలతోని ధ్యానం చేస్తూ ఉంటే అసలు మననే శరీరాన్ని మర్చిపోయేంత తన్మయత్వంలో మునిగిపోయినట్టు అనిపించింది అన్నట్టు. సో సైంటిస్ట్ కూడా ఎప్పుడో రీసెర్చ్ చేసి చెప్పారు, ఒక పిరమిడ్ దగ్గర 5,000 మందికి సుమారు ధ్యానం చేస్తారు, ఒక పెద్ద కాస్మిక్ ఎనర్జీ లాగా వర్షం పడతా ఉంటుందని. సో దాన్ని క్లియర్ గా అక్కడ మనం దాన్ని అనుభవించవచ్చు. ఆ యొక్క కాస్మిక్ ఎనర్జీని మనం ఫీల్ కావచ్చు. అట్లా ఎన్నో రకాల కళలు నేర్చుకోండి, ఆ అన్నిటిని అనుభవించండి. ఎందుకంటే మీరు ముక్తులు కాండి అని చెప్పే వాళ్ళు ఉంటారు తప్ప మీరు ముక్తులు కాండి, అనుభవిస్తూ ముక్తులు కాండి. ఐస్ క్రీమ్ తింటూ వెళ్ళండి, అక్కడికి వెళ్ళి కూర్చొని ధ్యానం చేయండి, మళ్ళీ వెళ్ళండి అక్కడ ఏమన్నా తింటూ మళ్ళీ ధ్యానం. అంటే ఇక్కడ బాగా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టలే, మీరు ఇట్లే ఉండాలి, ఇదే చేయాలి, ఇది చేయకూడదని చేయలేదు. ఎందుకంటే ఆత్మకు ఎన్నో రకాలైన కోరికలు ఉంటాయి. సో అవన్నిటిని తీర్చుకుంటూనే మీరు ఆత్మ మార్గంలో వెళ్ళండి, కోరికలన్నీ నెరవేర్చుకుంటూ అని అద్భుతంగా చెప్పిండు అన్నట్టు. నో గురు. సో నో గురు చెప్పాలి అంటే అంత ఆషామాష. నో గురు అని చెప్తే ఇక నా దగ్గరికి ఎవరు వస్తారు అని ఒక ఆలోచన వస్తుంది ఎవరికైనా కానీ. నేను మీ గురువును కాదంటే నా దగ్గరికి ఎవరు వస్తారని ఆలోచన వస్తుంది. బట్ పత్రి దగ్గరికి రావాలి, నా కాల్లో లేకపోతే నన్ను గురువు పట్టుకుని నాకు సేవలు అందించాలి అని అనుకోలేడు. మీరు అందరు వెళ్ళి అందరిని ఉద్ధరించండి, మీరు గురువులు కాండి. నా దగ్గరికి రచుడు అవసరం లేదు, నాకు సేవ చేయడం అవసరం లేదు, మీరు అందరికి మాస్టర్స్ ని చేయండి అని చెప్పి. సో తనకు ఎప్పుడు తన పేరు మీద ఏది లేదు. ఎంత సింపుల్ అంటే తన పేరు మీద పర్టికులర్ గా ఇది నా పేరు మీద పెట్టండి, నా పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టండి, లేదంటే తనకంటూ ఒక ఇండివిజువాలిటీ అనేది లేకుండా సో అంతా మీరే నడిపివ్వండి అని కంప్లీట్ గా వదిలేసి. సో చాలా వరకు అంటే ఇప్పుడు ఒక పెద్ద చిన్న చిన్న అంటే ఆ యొక్క సార్ ఉంటున్న భవనాలు కూడా చిన్న చిన్న సింపుల్ ఇంట్లోనే ఉంటున్నాడు. అంటే మనందరికీ ఇలా బతకొచ్చు, ఇలా కూడా ఆనందంగా బతకొచ్చు అని ఒక నిదర్శనంగా నిలిచాడు పత్రిజీ. సో అట్లా సార్లో ఇంకొకటి నచ్చింది అంటే భయపడడం. భయపడాడు ఎందుకంటే ఈరోజు మార్నింగ్ కూడా ఒక సెషన్ సార్ బుక్ రీడింగ్ చేస్తున్నాను నేను ఒక సెషన్ లో. సారు ఇంకా అసలు వాళ్ళది ఏ కులమా ఏ మతమా ఏందనేది కాదు, సార్ ఇంకా భయపడకుండా కట్టె కొట్టే తెచ్చే అని స్ట్రాంగ్ గా చెప్పిస్తాడు ఇంకంతే. ఇంకా సార్ వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమంటారో దీనివల్ల ఎటువంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయి ఏది లేదు, సత్యాన్ని బల్ల బుద్ధి చెప్తా ఉంటారు అన్నట్టు. కొంతమంది వీడియోస్ కూడా చూస్తా ఉంటాం మనము, స్టేజ్ మీదే ధైర్యంగా కూర్చున్న వాళ్ళను చాలా అంటే వాళ్ళ నిజ స్వభావాన్ని ఉన్నట్టు చెప్పినది కూడా కొన్ని వీడియోలు చూసినప్పుడు నిజంగా అంటే ఒక మనిషిలో మార్పు రావాలి అంటే వాళ్ళకి అలా చూపించినప్పుడే కదా అర్థమవుతా ఉంటుంది. మీరు ఇది ఇలా మారండి అని ఒక మంచి మార్గం చూపించిండే తప్ప
అంటే వాళ్ళని మోసగించుకోకుండా ఒక మంచి మార్గం, భయం అంటే ఒక భయం అనే దానికే లేకుండా ఒక ధైర్యంగా చాలా వర్కులు చేసుకుంటా వెళ్ళిండు అన్నట్టు. అంటే నేను ఒక్కడిని ఏం చేయగలుగుతా, అసలు ఇంతమందిని మార్చగలుగుతానా అని ఒక్క థాట్ ఎక్కడ రాలేదు. ఎందుకంటే ధ్యాన జగత్ అంటే భూమి మీద ఉన్న 800 కోట్ల మందికి ఈ ధ్యానం అద్దాలి అంటే అది మామూలు విజనా? ఈ రోజు పత్రిసారు లేకున్నా గానీ సప్త సముద్రాలు దాటి ఎన్నో దేశాలలో ధ్యానం ఎట్లా పొందుతుంది? అమెరికాలో ధ్యానం ఉంది, ఇంగ్లాండ్ లో ధ్యానం ఉంది, జర్మన్ లో ధ్యానం ఉంది, ఫ్రాన్స్ లో ధ్యానం వచ్చింది. సో సార్ అక్కడ ఉన్నప్పటికీ ఎన్ని దేశాలలో ఎట్లా నడిపిస్తున్నాడు? సార్ యొక్క సంకల్పం, సార్ యొక్క శక్తి అంత గొప్పదైనది. సో ఒక వ్యక్తి శక్తిగా మారినప్పుడు, ఒక మనిషి మంత్రపిండంగా మారినప్పుడు మరి సృష్టి ఇట్లే ఉంటది కదా. వీఆర్ ద క్రియేటర్స్, వీఆర్ ద కో క్రియేటర్స్ అన్నాడు. అది ఎగ్జాంపులే పత్రిసా. దేన్ని విడిచిపెట్టలేదు. పిరమిడ్స్ అంటాడు, పిరమిడ్స్ ద్వారా భూమికి, ప్రకృతికి, ఈ యొక్క వ్యవసాయానికి అందరికి ఉపయోగకరంగా ఉంటది. ఇక్కడ శాకాహారం అంటాడు, అంటే ఏ చిన్న చీమను కూడా, ఎందుకంటే భగవద్గీత మస్తు చదవచ్చు, 100 సార్లు చదవచ్చు, బట్ దాన్ని పాటించకపోయినప్పటికీ దానివల్ల వృధా ఉంటుంది తప్ప దానివల్ల లాభం ఉండదు. సో దాంట్లో చదివిన సగం బుక్ అయినా కానీ మనం ఫాలో అయినప్పుడే మన జీవితంలో మార్పు ఉంటది. సో ఇట్లా ఆ యొక్క భగవత్ తత్వాన్ని, అంటే భగవంతుడు ఆ రోజు శ్రీకృష్ణుడు ఏదైతే చెప్పిండో దాన్ని స్వయంగా చేసి చూపిస్తున్నాడు, అహింసో పరమధర్మ అని. సో ఎంతమంది అంత ధైర్యంగా చెప్పగలరు? సో ఎంతో మంది, సో ఇప్పుడు చాలా మంది లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు మీరు మాంసాన్ని మానకండి అంటే వాళ్ళు వెళ్ళిపోతారు, అందుకే చెప్పలేరు. కాకపోతే వీళ్ళు వెళ్ళిపోని 10 మందే మిగిలిని, ఆ 10 మంది దేశాన్ని మార్చాలి, ఈ యొక్క ప్రపంచాన్ని మార్చాలి, ఈ భూమాత శక్తిని పెంచాలి అని డిసైడ్ అయిపోయిండు. ఆ 10 మంది కాస్త 100 మంది, 1000 మంది కాస్త లక్షల మంది తయారైపోయారు ఈరోజు పిరమిడ్ మాస్టర్స్. సో దేనికి తగ్గలేదు. వీరు ఉంటారా, పోతారా, నచ్చుతారా, వీళ్ళని నచ్చేటట్టు చేయాలని కూడా చేయలేదు. ఎక్కడ నాకు ఈ శక్తి ఉంది, నేను హీల్ చేసిన, నా ద్వారా ఇంత జరుగుతుందని ఎక్కడ చెప్పలేదు. అంతా నువ్వే చేసుకున్నావు, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ, మీరే చేస్తున్నారు అంతా, మీరే సృష్టించుకుంటారు తప్ప నేను ఒక నిమిత్త మాత్రమే అన్నాడు తప్ప ఏ రోజు నేను హీల్ చేసిన అని చెప్పలేదు. అయినప్పటికీ లక్షల మంది లైన్ కడుతున్నారు సార్ దగ్గరికి, బట్ ఏం చూపించలేదు. జస్ట్ జ్ఞానాన్ని పంచిండు. నా పాదాలు కాదు పదాలు పట్టుకోండి, ఆచరించండి, అందరికి ధ్యానం చెప్పండి, అహింస మార్గంలో జీవించండి, పిరమిడ్ శక్తిని ఉపయోగించి ఈ భూమి శక్తిని పెంచండి, మీ శక్తిని పెంచుకోండి అని సాక్షాత్తు ఒక దైవ స్వరూపంగా నిలిచిపోయిండు. అన్నిటికీ చిక్కు పెట్టేసిండు. ఈ రోజు సైంటిస్టులు ఇంకా చెప్తున్నారు పిరమిడ్ మీద రీసెర్చ్. పిరమిడ్ వల్ల నేరాలు తగ్గుతూ ఉంటాయి, అంటే హింస ప్రవృత్తి అనేది తగ్గిపోతూ ఉంటది, పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ అనేది తగ్గిపోతూ ఉంటది. ఈ రోజు సునామీలు, భూకంపాలు ఇవన్నీ వస్తున్నాయని బాధపడతా ఉన్నాం. సో వాటిని అన్నిటిని మనం వెళ్ళి ఆపలేము, బట్ ఒక పిరమిడ్ కట్టేసేయాలి. ఈ రోజు సైన్స్ చెప్తుంది పిరమిడ్స్ ఉన్న చోట భూకంపాలు తక్కువ వస్తున్నాయని. పత్రిజీ ఇండైరెక్ట్ లో అన్నింటికి చెక్కు పెట్టిండు. పిరమిడ్ కింద ఉంటే రసాయనాలను, పిరమిడ్ వ్యవసాయం వల్ల రసాయనాలు తగ్గించుకోవచ్చు, దానివల్ల భూమాతకి ఎంతో ఉపయోగదల. అంటే చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు, అంటే అన్ని వృత్తుల వాళ్లకు, అన్నింటికి, అన్ని జీవుల కోటికి, సకల జీవకోటికి ఉపయోగపడే విధంగా చేసింది అన్నట్టు. సో అంత గొప్ప సింపుల్ గా ఉంటూ చాలా మిరాకిల్స్ గా వర్క్ చేసుకుంటూ వెళ్ళిండు. సో ఈ రోజు లాస్ట్ వీక్ మ్యాథ్యూ అని నాకు ఒక మిత్రుడు పరిచయం అయ్యిండు ఫ్రాన్స్ లో. మేము ఇక్కడ గత 3 సంవత్సరాల నుంచి ఫ్రెంచ్ భాషలో మెడిటేషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం సాయంత్రం టైంలో. దాంట్లో మేము ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ లో చూసి మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మా సెషన్ లో జాయిన్ అయ్యిండు. అతను చెప్తున్నాడు అన్నట్టు, సో మీ వెబ్సైట్ కి వెళ్ళాను, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆఫ్ మూవ్మెంట్, నాకు ఇంగ్లీష్ కొంచెమే వచ్చు. సో దాంట్లో పత్రిజీ గురించి తెలుసుకున్నా, పత్రిజీ పిరమిడ్ ఎనర్జీ గురించి తెలుసుకున్నా. ఎన్నో బుద్ధిస్టు ప్రాంతాల్లోకి వెళ్ళిన, నేను బుద్ధిస్టు చెప్పిన టెక్స్ట్ లోకి వెళ్ళిన, నాకు బాగా కన్ఫ్యూజన్ అయిపోయింది. అదే బుద్ధిస్ట్ టెంపుల్కి వెళ్తే వీళ్ళు ఒక విధంగా అంటారు, కొంతమంది బుద్ధిస్టులకు వెళ్తే అక్కడ ఇంకొకటి అంటారు. ఇట్లా చాలా రకాలుగా నన్ను కన్ఫ్యూజ్ చేశారు. కాకపోతే పత్రి సార్ ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి కొన్ని వీడియో చూసిన తర్వాత నాకు చాలా క్లియర్ గా అర్థమైంది. శ్వాసను గమనించడం అనేది చాలా క్లియర్ గా అర్థమైంది. వారం రోజుల నుంచి ధ్యానం చేస్తున్నా, మీతో ఎప్పుడెప్పుడు మాట్లాడదామని వెయిట్ చేస్తున్న వారం రోజుల నుంచి. సో మిమ్మల్ని కలవడానికి చాలా హ్యాపీ ఉంది. అంటే పత్రిజీ చూడండి, అక్కడ ఎప్పుడో 30 సంవత్సరాల కింద నాటిన సీడు ఈ రోజు ఫ్రెంచ్ వాళ్ళకు జరుగుతా ఉంది. చూడండి,
అంటే ఒక మనిషి ఎవరైతే ఆ విజ్ఞానాన్ని, జ్ఞానం కూడా కాదు, విజ్ఞానాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉంటారో, ఎవరైతే ఎన్లైటన్మెంట్ పొందుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారో వాళ్ళకి జ్ఞానం అందుతుంది. మిగతా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. మిగతా వాళ్ళు ఇంకెక్కడెక్కడికో వెళ్తా ఉంటారు. అల్టిమేట్ స్థితిలో ఉండి నన్ను నేను ఉద్ధరించుకొని, నా జన్మను సుకృతం చేసుకొని 10 మందికి నా వల్ల ఉపయోగకరంగా ఉంటూ జీవన్ముక్తికి పొందడానికి అటువంటి వాళ్ళే ప్రతిసారి దగ్గరికి వస్తాం. లేకపోతే గమనించలేరు. ఎందుకంటే ఎంతో మంది వస్తా ఉంటారు, పోతా ఉంటారు. కొంతమంది మాత్రమే ఉంటారు, వాళ్ళు ఉన్న వాళ్ళు గట్టిగా ఒక పిల్లర్ లాగా నిల్చున్నారు. ఇక్కడ పిరమిడ్, ఇక్కడ పిఎస్ఎస్ఎం ఫ్రాన్స్ ఒక 2 సంవత్సరాల కింద స్థాపించడం జరిగింది. ఇదంతా వారికి ఎట్లా జరుగుతుందో చాలా విచిత్రంగా అనిపించింది అన్నట్టు. ఎందుకంటే పిఎస్ఎస్ఎం ఫ్రాన్స్ పెట్టినప్పుడు, అంటే అది స్టార్ట్ అయినప్పుడు పిఎంసి ఫ్రాన్స్ ఆన్లైన్ ఒక 2-3 ఉండే, జీకే సారు ఇంకా కొంతమంది మాకు తెలిసిన ఒకరు. ఫ్రాన్స్ లో ఒక్కరు కూడా లేకుండే. అటువంటిది ఈ రోజు 120 మంది గ్రూప్ లో సభ్యులుగా ఉండి, అందులో 10 నుంచి 20 మంది వాలంటీర్ గా ఉండి, ఏ కార్యక్రమం అయినా గానీ వాళ్ళు ఫ్రెంచ్ భాషలో పత్రిసార్ గురించి చెప్తున్నాడు అంటే మామూలు విషయమా? పత్రిసార్ ఆ రోజే చెప్పిండు పిఎంసి ప్రపంచం అంతటా వ్యాపిస్తుందని. ప్రతిసారి ఆ రోజు చెప్పిండు ఈ యొక్క జ్ఞానం ప్రపంచ భాషల్లోకి వెళ్తుందని. అది అంత క్లియర్ గా కనిపిస్తా ఉంది. అవి మాటలు కాదు, అది శక్తి ప్రకంపనలుగా మారి ఇక్కడున్న వాళ్ళ హృదయాలకు తాకింది. సో అట్లా ఎంతో మంది కనెక్ట్ అయిన వాళ్ళు అంటే చివరి దశల్లో ఉన్నప్పుడు, ఒక వృద్ధాత్మ దశల్లో ఉన్న వాళ్ళు ఇంకా గట్టిగా పట్టేసుకుంటారు దీన్ని. ఇంకా దీని నుంచి విడిచిపెట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళు ఎంత క్యూరియాసిటీగా వింటున్నారంటే పత్రిసారి సబ్జెక్టుని. సో కొంతమంది వెళ్ళిపోతున్నారు, అందరూ ఉన్నారని కాదు, కొంతమంది వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఇంకేదో కోరికలు ఉండొచ్చు, వాళ్ళకి ఇంకేదో వాళ్ళ మేనిఫెస్టేషన్ కి ఏదో కనెక్ట్ కాకపోవచ్చు. బట్ వీళ్ళు మాత్రం, ఉన్న వాళ్ళు మాత్రం చాలా స్ట్రాంగ్ ఉన్నారు అన్నట్టు. అట్లా ఇక్కడ మ్యాథ్యూ గాని వీళ్ళందరూ ఎట్లా కనెక్ట్ అవుతారు అంటే, అసలు పత్రిసారు ఇంతకు ముందు ఒక ఫోన్ లో సిమ్ లో ఉన్నాడు, ఇప్పుడు సిమ్ కాస్త పోయి శాటిలైట్ అయిపోయాడు. శాటిలైట్ ద్వారా ఉన్న వాళ్ళందరితో కనెక్ట్ అవుతున్నాడు. ఇంతకు ముందు సార్ను కలవాలంటే పోయి ఫ్లైట్ ఎక్కో లేకపోతే బస్ ఎక్కో ఒక దగ్గరికి వెళ్తే మహా అయితే 10 మంది మాట్లాడొచ్చు ఒకేసారి. ఇప్పుడు ఒక ఏకకాలంలో కొన్ని సార్ ఎక్స్‌క్యూజ్ మీ. సారీ ఫర్ ద ఇంటరప్టింగ్ యూ. సో వెంకట్ గారు ఉన్నారు ఇక్కడ. ఏదైతే మూవీ తీస్తున్నారో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ డైరెక్టర్ వెంకట్ గారు ఉన్నారు. సో మాట్లాడతారట. సో మాట్లాడదాము. మళ్ళీ సార్ వెళ్ళేదుంది. అందుకని నేను మిమ్మల్ని ఆపాను. మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. నో ప్రాబ్లం. యాహ్! థాంక్ యూ. హాయ్ అండి ప్లీజ్. సుధాకర్ గారు. హాయ్. సో మీతో మాట్లాడడానికి ముందు ఈరోజు ఎవరైతే మా జూమ్ సెషన్ లో ఉన్నారో మీ అందరికీ ముందుగా నమస్కారం. సో ఈరోజు జాయిన్ అయిన వాళ్ళు ఎవ్రీడే జాయిన్ అయితే ఇంకా బాగుంటుంది. ముచ్చటగా ఉంది ఈరోజు ఇంతమందిని చూడడం. ఎందుకంటే మేము పత్రి సార్ గురించి అందరికీ తెలియజేయాలన్నది మన ప్రయత్నం. సో మరి ఈరోజు సుధాకర్ గారు వస్తున్నారని ఇంతమంది వచ్చారా, లేకపోతే ఇందాక వచ్చిన మాస్టర్ వచ్చారని ఇంతమంది వచ్చారో తెలియదు, కానీ మొత్తానికి వచ్చారు. వచ్చినందుకు సంతోషం. బట్ ఇది ఇలాగే కంటిన్యూ చేస్తే ఇంకా చాలా మంది మాస్టర్లు రాబోతున్నారు. అందరి దగ్గర నుంచి మనం పత్రిక గారి గురించి కొత్త కోణాలు, లోతైన కోణాలు తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ మీ అందరికీ. ఎస్ అండి సుధాకర్ గారు. హాయ్. నా పేరు వెంకట్ అండి. సో ప్రస్తుతానికి పత్రికారి డాక్యుమెంటరీ దీనికి ఈ సిరీస్కి నేను రైటర్ అండ్ డైరెక్టర్గా చేస్తున్నాను. సో ఇప్పుడు ప్రొడక్షన్ బాధ్యతలు కూడా తీసుకున్నాను అనమాట. సో ఇందాక మీరు చెప్తున్నట్టు మీరు అంటే ఎప్పుడొచ్చారో నాకు తెలియదు, కానీ చాలా అవగాహన చేసుకున్నారు, చాలా అర్థం చేసుకున్నారు. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో రీసెంట్ టైంలో నేను చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు పత్రికారిని ఒక దేవుళ్ళ చూస్తున్నారు, అలా చూస్తున్నారు, కానీ పత్రికారి ఎసెన్స్ని ఎవరు పట్టుకున్నట్టు నాకు ఈ మధ్య కనపడలేదు. సో మిమ్మల్ని మీరు పత్రిసారి గురించి మీ అవగాహనని చెప్పడం అన్నది నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇలా అవగాహన చేసుకునే వాళ్ళు కావాలి పత్రికారికి. ఏదో ఉత్తినే అలా ఫాలో అయ్యే వాళ్ళు, ఫాలోవర్స్ పత్రికారికి అక్కర్లేదు. సో మీరు ఇందాకన్నట్టు మాస్టర్స్ అవసరం ఉంది ప్రపంచానికి. సో ఈ ప్రపంచం మార్చడానికి, ఈ ప్రపంచం మీద ప్రభావం చూపించడానికి మరి పత్రికారు ఏదైతే తెలుసుకున్న సత్యాన్ని అందరికీ అందేలా చేయాలంటే మాస్టర్స్ కావాలి, ఫాలోవర్స్ కాదు, డివోటీస్ కూడా కాదు. సో నైస్, బాగుంది మీ అవగాహనకి. అండ్ ఎస్, పత్రికారి ఈ డాక్యుమెంటరీ మేము ఒక సాహసం అనే చెప్పాలి. మేము ఆ సాహసాన్ని చేస్తున్నాం. ఆయన లైఫ్ హిస్టరీ మొత్తం
ఈ ప్రపంచానికి అందజేయాలనే ఒక ప్రయత్నం. ఎందుకంటే పత్రి గారు ఎప్పుడు ఆయన గురించి ఆయన ఎప్పుడు చెప్పుకోరు. చెప్పుకునే అంత ఇది కూడా ఆయన దానికి ప్రాముఖ్యతనివ్వరు. సో ఆయన ఎంతసేపు సబ్జెక్ట్ ఎక్కడైనా ఆయన గురించి చెప్తే ఇంకా బాగా అర్థమవుతది. ఆయన లైఫ్‌లో నుంచి చెప్తే వినేవాళ్ళు కొంత లాభపడతారు. లేతే కొన్ని క్లిష్టమైన ఆధ్యాత్మిక సూత్రాలు అర్థమవుతాయి అనుకున్నప్పుడు మాత్రమే ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడేవాళ్ళు తప్పిస్తే ఎప్పుడు ఆయన గురించి ఆయన చెప్పుకునేవాళ్ళు కాదు. కానీ ఈరోజు మీరైనా, నేనైనా మనందరం పత్రి గారిని ఇన్‌స్పైర్ అయ్యే ఈరోజు మనం ఆధ్యాత్మిక మార్గంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్నాం. అవునా గదా! సో, మనం ఏదైతే పత్రి గారిని పర్సనల్‌గా చూసి మరి తెలుసుకున్నామో, మనం ఏదైతే పత్రి గారి నుంచి ఆయన చెప్పిన సబ్జెక్ట్‌ని విని మనం అవగాహన చేసుకున్నామో, ఇది భవిష్యత్ తరాలకు తెలియాలి. ఎందుకంటే గతానికి, భవిష్యత్తుకి మధ్యలో ఉన్నాం మనం. వర్తమానంలో ఉన్నాం. సో, ఇది మన బాధ్యత. గతంలో ఉన్న పత్రి గారి గురించి భవిష్యత్తులో వచ్చే తరాలకి చెప్పే బాధ్యత మనది. మధ్యలో ఉన్నాం కాబట్టి. వి ఆర్ ద బ్రిడ్జెస్. మనమే బ్రిడ్జ్ గదా! సో, అందుకని నా వంతుగా, నా బాధ్యతగా నేను ఇది టేకప్ జేసి మరి ఆల్మోస్ట్ 2019 నుంచి నేను పత్రి సార్‌కి సంబంధించిన అన్ని విషయాలు సేకరించి, రీసెర్చ్ చేసి, మరి పత్రి గారు ఉన్నప్పుడే పర్మిషన్ తీసుకున్నాను నేను. ఆయన మీద ఒక డాక్యుమెంటరీ తీయాలి అని. ఆయన గూడా పర్మిషన్ ఇచ్చారు. సో, యెస్, అది 2023లో మేనిఫెస్ట్ అయింది. సో, అప్పటి నుంచి తీస్తూ ఉన్నాం. సో, ఇప్పుడు సీజన్ 1కి సంబంధించి ఒక 80% వర్క్ కంప్లీట్ చేసాం మేము. ఇంకొక 20% ఉంది. అది కూడా తొందరలో కంప్లీట్ చేసి ఆగస్ట్ 31 పత్రి మేడం బర్త్‌డే అన్నమాట. ఆ రోజు మేము ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఒక 100 థియేటర్స్‌లో రిలీజ్ చేసుకోబోతున్నాం. అట్లాగే యూఎస్ఏలోను, యూకేలోను, మరి మలేషియాలో, దుబాయ్‌లో, ఆస్ట్రేలియాలో, సో ఇక్కడంతా కూడా మనం థియేటర్స్‌లో రిలీజ్ చేసుకోబోతున్నాం. మనం అక్కడ థియేటర్‌లో విట్నెస్ చేయబోతున్నాం. సో, నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు మీలాగా పత్రి గారిని అవగాహన చేసుకున్న వాళ్ళు. సో, మనందరం కలిసి పత్రిజీ ఫిలిమ్స్‌కి వర్క్ చేద్దాం. సో, అంతే. ఇంకేం లేదు. సో, ఎక్కువ ఏం లేదు. చాలా సింపుల్. సో, ధ్యాన ప్రచారం, ధ్యానం అనేది విస్తరించడంలో చాలా కోణాలుంటాయి. మనం ఫిల్మ్ మేకింగ్, డిజిటల్ కంటెంట్ అనే కోణంలో ముందుకు వెళ్తున్నాం. సో, అందులో మొదటి అడుగు పత్రి గారి బయోగ్రఫీని రూపొందించడం. సో, ఈ ప్రయాణం ఇంకా చాలా ముందుకు వెళ్తది. చాలా విషయాలు మనం డిజిటల్‌గా చాలా క్రియేట్ చేయబోతున్నాం. సో, కాబట్టి మీలాంటి వాళ్ళు పత్రిజీ ఫిలిమ్స్‌తో మనం అందరం కలిసి పనిచేస్తే బావుంటది. సో, అందుకని మీకు జూమ్ సమక్షంలో సభాముఖంగా అడుగుతున్నాను. యెస్. థాంక్ యూ. యెస్. చెప్పండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వీడియో చూశాను. అందులో టీఎంసీలో చాలా యాహ్! అద్భుతమైన డిసిజన్ తీసుకున్నారు సార్. ఎందుకంటే మనం రేపు మనుషులకి అందరికి ఒక పత్రిసారి ఏంటి అంటే ఈ సినిమా చూడు సరిపోతది అనే విధంగా చెప్పొచ్చన్నట్టు. ఎందుకంటే ఈ రోజుల్లో మీరన్నట్టు యూత్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో వాళ్ళు బుక్స్ చదవలేకపోవచ్చు అందరూ. హ్మ్. ఈ వీడియోస్ కూడా ఇవన్నీ అంత కనెక్ట్ కాకపోవచ్చు. బట్ ఒక్క సినిమా మనిషి ఇలా ఉండగలరా అనేది ఎంతో ఇన్స్పైర్ చేస్తారు యూత్‌ని స్పెషల్‌గా. సో, అంటే ఒక స్పిరిచ్యువల్ లెజెండ్ అంటే ఇట్లుండొచ్చా? నేను గూడా అట్లా గావాలి. సో, నేను గూడా ఒక పత్రిజీలాగా గావాలన్న ప్రతి లోపట ఆ అణువణువు రగులుతా ఉంటుందన్నట్టు. ఇప్పుడు మనం ఒక సినిమా 'బహుమలి' సినిమా చూసినప్పుడు మనం ఎంత దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతాం. మనమే ప్రభాస్ అయిపోతాం అక్కడ ఒక 2 గంటలు. ఎగ్జాక్ట్‌గా ఆ థియేటర్‌లో చూసే వాళ్ళందరూ పత్రిజీ అయిపోయి, వాళ్ళందరూ వాళ్ళ ఊర్లోకెళ్ళి ఈ ధ్యానం గురించి, పత్రిజీ గురించి, ఈ జ్ఞానం గురించి అందరూ జెప్పాలి సార్. తప్పకుండా సార్ ఆ రోజొస్తది. మీరు చేస్తున్న గ్రేట్ వర్క్ సార్. ఎందుకంటే ఇది ఆషామాషి విషయం గాదు. ఒక సినిమా ఎన్నో కోట్ల మందిని ఇన్‌స్పైర్ చేస్తది. ఈరోజు మనకు ఏ విషయమైనా గాని అంత ఈజీగా పాకదు గాని, ఒక 'బాహుబలి' సినిమా మా 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 కొలీగు ఆఫ్రికన్ అతను. నాకు 'ప్రభాస్' తెలుసంటాడు. నాకు 'అనుష్క' తెలుసంటాడు. ఒక డైలాగ్ గూడా చెప్తాడు. సో, సో అంటే ఈ యొక్క స్పిరిచ్యువల్ కంటెంట్‌ను ఇంత సినిమాటిక్‌గా చూయించినప్పుడు నాకు 'పత్రిజీ' తెలుసు, 'ఆనాపానసతి' తెలుసు. ఆ! సో, శాకాహారం గురించి తెలుసు అని ఒక రోజొస్తది. సో, అంత గొప్ప వర్క్ సార్ ఇది. మామూలు వర్క్ గాదు. ఖచ్చితంగా సార్ మా 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 నుంచి, మా టీమ్ నుంచి ఎప్పుడు ఈ యొక్క గ్రేట్ వర్క్‌కి సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే, నా యొక్క మెయిన్ క్రియేషన్ గూడా కంటెంట్ క్రియేటర్. సో, ఈ కంటెంట్ వల్ల ఎందుకంటే, ఇప్పుడు ఆల్రెడీ కొంచెం లోతుల్లో దిగిన వాళ్ళకి అర్థమవుతది. బట్ కొంచెం దిగని వాళ్ళకి కొంచెం స్మార్ట్‌గా అంటే కొంచెం ఒక ఎఫెక్ట్స్ ఏసి చూపియాల్సి ఉంటదన్నట్టు విజువల్స్.
సో అటువంటి వాళ్ళకు సో ఇటువంటి సినిమాస్ కానీ ఇటువంటి షార్ట్ ఫిల్మ్స్ కానీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో నేను కూడా అందుకే రీసెంట్ గా సో ఎలా కొత్త వాళ్ళని తీసుకురావాలని చెప్పి ఒక సోల్ జర్నీ అనే ఛానల్ స్టార్ట్ చేసి సో వాయిస్ ఓవర్ వీడియోస్ ద్వారా సో అంటే అక్కడ చెప్పడం వేరే ఉంటుంది, అంటే స్టార్టింగ్ లో ఒకటి ఉంటుంది, బట్ ఇంటర్నల్ లోకి వచ్చేసరికి పూర్తిగా పత్రిజార్ ఎసెన్స్ ఉంటుంది అన్నట్టు చాలా వీడియోస్ అన్ని. సో అట్లా పరోక్షంగా ఈ జ్ఞానాన్ని మనం అన్ని విధాలుగా అందించచ్చు అని అనిపించింది. సో నిజంగా గ్రేట్ వర్క్ సార్, పక్కా సార్. మా మా నుంచి మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గ్రేట్ ఇనిషియేషన్. అండి ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఈ మధ్య ఎక్కడ చూసినా మీ క్లాసెసే కనిపిస్తా ఉన్నాయి. విరివిగా మీరు కనిపిస్తా ఉన్నారు. మీరు ఎవరబ్బా ఎప్పుడు చూడలేదే అని అనుకుంటూ ఉన్నాను. సో ఇందు గారు మొత్తానికి పత్రిజీ ఫిలిమ్స్ ఈ ద కంప్లీట్ మ్యాన్ అనే దాంట్లో కూడా మిమ్మల్ని తీసుకొచ్చి సో మీతో పరిచయం ఎలా చేశారు కాబట్టి ఇందు గారికి కూడా థ్యాంక్ యూ మేడం. అండ్ ఎస్, ద కంప్లీట్ మ్యాన్ అనే కాన్సెప్ట్ ఏంటంటే, ఒక కంప్లీట్ మ్యాన్నే ఇంకొక కంప్లీట్ మ్యాన్స్ని తయారు చేయగలరు. సో ఆయన కంప్లీట్ అయి ఉన్నారు కాబట్టి సో మన అందరినీ కంప్లీట్ చేయడానికి ఏం చేయాలో అంతా చేసేసారు ఆయన. అవునా కదా? సో ఇంకా మన వంతుగా సో మనం ఏం చేయగలిగితే, మనకు చేతనైంది మనం చేయగలిగింది ఎప్పుడు చేస్తూనే ఉండాలి. సో కాబట్టి అందరం కలిసి చేసుకుంటూ ముందుకు వెళ్దాం. అదండి. ఓకే సార్. సో ఈరోజు జూమ్ సెషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇదే రిక్వెస్ట్, ప్లీజ్ ముందుకు రండి, మనందరం కలిసి పత్రిజీ ఫిలిమ్స్ని పూర్తి చేసి ఈ ప్రపంచానికి అందిద్దాం. సో మీకు ఏదైనా వివరాలు కావాలంటే ఇందు గారు ఉన్నారు, ఆమెను అడగొచ్చు. అట్లాగే పద్మావతి గారు ఉన్నారు, మేడంని కూడా అడగొచ్చు. సో సో నన్నైనా అడగొచ్చు. మన patrijiFilms.com అనే వెబ్సైట్ కూడా ఉంది. సో వెబ్సైట్లోకి వెళ్ళిన అన్ని డీటెయిల్స్ మీకు ఉంటాయి. ఎస్ మేడం, యూఎస్ఏలో కూడా మనం రిలీజ్ చేస్తున్నాం. మీకు ఇందాక యూఎస్ఏ అని చెప్పలేదేమో, యూఎస్ఏలో కూడా మనం రిలీజ్ చేస్తున్నాం. యూఎస్ఏలో ఇంకా ఎక్కువ షోలు పడతాయి, వేరే కంట్రీస్ కన్నా యూఎస్ఏలోనే ఎక్కువ షోలు పడే అవకాశం ఉంది. యా, సో అదండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుధాకర్ గారు. యాక్చువల్‌గా అయితే మీ నోటి వెంట ఈ మాటలు వింటుంటే నిజంగానే చాలా అంటే చాలా ముచ్చటగా ఉంది. అందుకే ఒక యువత ధ్యానం చేస్తే మరి ఇలా రూపాన్ని సంతరించుకొని ఉంటారనమాట. సో ఇందాక సార్‌నైతే స్టాప్ చేసేసాం మధ్యలో. సో ప్లీజ్ సార్ కంటిన్యూ. యాహ్! థ్యాంక్ యూ మేడం. మీరు ఏదైతే ఇప్పుడు ఫ్రాన్స్‌లో చేస్తున్నారో, అంటే నేను కూడా చూసాను సార్ మీ వీడియోస్. స్పిరిచువల్ జర్నీ అని యూట్యూబ్‌లో పెట్టారు. అండ్ నేను మీది ఫస్ట్ చూసిందైతే వీఎంసీ ఛానల్ ద్వారా. సో అప్పటినుంచే మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాను. అండ్ సార్ వెంకట్ సార్ వచ్చేసి జస్ట్ 5 ఇయర్స్ అయ్యింది. మీరన్నట్టుగా ఆ ఎసెన్స్‌ని అందుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. అది మీరు తీసుకున్నారు. నిజంగానే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేనదే నవ్వుకుంటున్నాను మనసులో. ఇంత మాటలు అన్నయి ఒక్కొక్క మాట ఒక్కొక్క ఆణిముత్యంగా ప్లస్ ఒక బుల్లెట్ లాగా తీసుకుపోయి అందరి హృదయాల్లోకి చేరుకుంటోంది మీ మాట అనేది. ఆ ప్రభావం అలాగా ఉంది. సో ప్రతీదీ మీ అబ్జర్వేషన్, ఆ గ్రాస్పింగ్ ఎట్లా గ్రహించారు చూస్తూ ఆయనని. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆయనని చూస్తేనే చాలా విషయాలు నేర్చుకోవచ్చంటారు. ఆయన చెప్తే కాదు, ఆయనని చూసి కూడా చాలా విషయాలు నేర్చుకోవచ్చంట మనం పత్రి గారిలో. సో, అది మీరు నేర్చుకున్నారని అనిపిస్తుంది. ఎక్సలెంట్. ఎక్సలెంట్‌గా ఉంది. సూపర్. యాహ్! థ్యాంక్ యూ మేడం. సార్ చెప్పినట్టు మాస్టర్స్ మన అందరం, ఎందుకంటే రేపు మనం ఫ్యూచర్ లో వచ్చే ఇప్పుడు అంటే మనకు పుట్టబోయే పిల్లలైనా గానీ సో ఈ సినిమా చూడండి అని చూపిస్తే సరిపోతుంది అన్నట్టు. ఒక గంట సేపులనో 2 గంటలనో మొత్తం అర్థమైపోతుంది. వాళ్ళ యొక్క ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఒక బీజం పడుతుంది అన్నట్టు. ఎందుకంటే భూమి మీద మహానుభావులు అనేది సో కొన్నిసార్లు వచ్చినప్పుడు సో ఆ సారాన్ని మనం వాళ్ళు ఏదైతే మనం తెలుసుకుంటున్నామో నేర్చుకుంటున్నామో దాన్ని ఫ్యూచర్ భావితరాలకు అందివ్వడం మన యొక్క బాధ్యతగా ఫీల్ అవుదాం. సో వెంకట్ సార్‌కి ఈ యొక్క టీమ్‌కు మనం సో సపోర్ట్ చేద్దాం. ఎందుకంటే అన్ని ప్రాజెక్టులు మనకి ఇంపార్టెంట్. అన్ని వైపులా ఉన్న వాళ్ళని మనం కదిలించాలి. ఓన్లీ ఒకటే మార్గంలో వెళ్తే కాదు అన్నట్టు. సో యూత్‌ను కదిలించాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎంత అయినా గాని యూత్ ఈరోజు మనం వాళ్ళని స్టాండ్ చేయగలిగితే ఈ ప్లాట్‌ఫార్మ్ మీద రేపు వాళ్ళే మొత్తం వాళ్ళు చూసుకుంటారు. ఈ యొక్క శాకాహార జగత్తును, పిరమిడ్ జగత్తును, ధ్యాన జగత్తును. సో మనందరం సపోర్ట్ చేద్దాం. మా నుంచి కూడా మేమేమి చేయాలో మేము తప్పకుండా వెంకట్ గారితో ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా టైమ్ ఉందా మేడం? సార్. లేదు సార్. టైమ్ కంప్లీట్ అయింది.
ఓకే. కంపల్సరీ ఇదైతే ఈ ద కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రామ్ అయితే ఇన్ని డేస్ అన్ని డేస్ అని ఏమి ఉండదండి. కంటిన్యూ అవుతుంది. సో మళ్ళీ మనం మళ్ళీ మేము ఇన్వైట్ చేస్తాం మిమ్మల్ని. సో తప్పకుండా సో రావాలి ఒక లాస్ట్ ఒక్కటి చెప్తాను. ఎందుకంటే ఒకసారి మెడిటేషన్ లో షూర్. కూర్చున్నప్పుడు లాస్ట్ 2 minutes ఒక రోజు నేను 2 years బ్యాక్ మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు పెన్ను పట్టుకుని ఉన్న పత్రిజీని చూస్తూ ఉంటే కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. అది బాధ కాదు, అది ఒక ఆనంద బాష్పాలు. ఒక వ్యక్తి లేకపోయినా లేనట్టయితే లేదు, ఇంత నడుస్తుంది, ఇంత వరకు ముందుకు వెళ్తుంది అన్నప్పుడు అప్పుడు పెన్ను పేపర్ తీసుకున్నా తెలియకుండానే కొన్ని లోపల నుంచి అది ఇంట్యూషన్ అనొచ్చా ఇంకేదో పక్కన పెడితే లోపల నుంచి కొన్ని వర్డ్స్ వచ్చాయి. అది ఒక్కసారి చదువుతా జస్ట్ అయిపోతుంది 2 minutes. హ్యాపీగా. యా. సో ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టి ఫెర్టిలైజర్ కంపెనీలో వృత్తిని కొనసాగిస్తూ ఉన్న ఒక ఉద్యోగి ఆనాపానసతి అనే ధ్యానం చేసి ఒక వ్యక్తి శక్తిగా మారాడు. ఈ గురువు అతని గురువు అని అననివ్వడు, ఎందుకంటే మీరందరూ గురువులే అంటాడు. నన్ను నేను తెలుసుకున్నాను, మిమ్మల్ని మీరు తెలుసుకోండి అన్న సత్యాన్ని బోధించిన వారే ఈ పత్రిజీ. మీరు గురువు అని ఎవరైనా పాదాల మీద పడితే నా పాదాలు కాదు నా పదాలు పట్టుకోండి అని చెప్పిన దయామూర్తి ఈ పత్రిజీ. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి కుల మత వర్ణ దేశ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ధ్యానం నేర్పించిన పితామహ బ్రహ్మర్షే ఈ పత్రిజీ. రాత్రనక పగలనక ఆకలనక చీకటనక ఇంటింటికి వెళ్ళి ప్రతి గడపకు వెళ్ళి ధ్యానం చెప్పిన సహనామూర్తి ఈ పత్రిజీ. ధ్యానం సకల భోగకారిని సర్వరోగ నివారిణి అంటూ ఎంతో లక్షల మందికి ఆరోగ్యాన్ని ధ్యానం వల్ల లాభాలు చెప్పిన స్పిరిచువల్ డాక్టరే ఈ పత్రిజీ. జస్ట్ 2 minutes అయిపోయింది. నో ప్రాబ్లం. ప్లీజ్ క్యారీ ఆన్. తన చివరి ఊపిరి వరకు ఎంతో కష్టపడి ఎన్నో లక్షల మంది పిరమిడ్ మాస్టర్ ను తయారు చేసి అతను శరీరంలో లేకపోయినా ధ్యానాన్ని జ్ఞానాన్ని దేశాల్లో బోధింపచేస్తూ అందరి గుండెల్లో చోటు సంపాదించుకున్న సర్వంతర్యామి ఈ పత్రిజీ. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పిరమిడ్ మాస్టర్లు కుటుంబ ధర్మంలో ఉంటూ ఉద్యోగం చేస్తూ దేశాలు ఊరు తిరుగుతూ ఏమీ ఆశించకుండా నిష్కామంగా పనిచేస్తూ పిరమిడ్ శక్తిని ధ్యాన శక్తిని శాకాహార శక్తి గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి అందరికీ బోధిస్తున్నారు. పరిత్రాయాన సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సజ్జనుల సంరక్షణార్థం దుష్ట జనుల శిక్ష కోసం ధర్మ సంస్థాపన కోసం ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే ఉంటాను. నేను చీకటిలో ఉన్నాను, వెలుగులో ఉన్నాను, సూర్యుల్లో ఉంటాను, చంద్రుల్లో ఉంటాను, నేను అగ్నిలో ఉంటాను, వాయువులో ఉంటాను, నేను అందు లేని అన్నింటా ఉండే సర్వంతర్యామిని. నేను అంటే 1,44,000 మంది కాంతి శరీరదారులతో వచ్చే అగ్నిగోళాన్ని. నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ చీకటి నశించి వెలుగవుతుంది. హింసా రాజ్యం పోయి అహింసా రాజ్యం అవుతుంది, అధర్మం పోయి ధర్మ సమాజం అవుతుంది. నా రాజ్యంలో మనిషికి ఎంత స్వేచ్ఛ ఉందో ప్రతి జంతువుకి చిన్న చీమకు కూడా అంతే స్వేచ్ఛ ఉంటుంది. నేను ఎప్పుడూ పుట్టలేదు, ఎప్పుడూ చావలేదు. నా భూలోక యాత్ర కొంతమందిని తట్టి లేపడానికి మాత్రమే వచ్చాను. నేను లేపిన వాళ్ళు ఒక సూర్యుని వలె వెలుగుతూ మరెందరో సూర్యుల్ని సృష్టిస్తూ ఉంటారు. నేనెప్పటికీ మీ గురువుని కాను, ఎందుకంటే మీరందరూ గురువులే. మీరు నన్ను చూడాలి అంటే మీ శ్వాసను పట్టుకోండి. నేను మీకు దిక్సూచిలా ఉంటాను. నేను ఏమీ చెయ్యను, కానీ మీకు దారి చూపిస్తా. నేను ఏమీ చెయ్యను, కానీ మీ సమస్యలు ఎదుర్కోవడానికి జ్ఞానాన్ని అందిస్తా. నేను ఏమీ చెయ్యను, కానీ మీరు మీ భూలోక యాత్ర ముగిశాక పరలోకంలో కలుసుకుంటా. మీరు ఎల్లప్పుడూ మీరు వచ్చిన పనిని మర్చిపోకండి. రాబోయే రోజుల్లో కొన్ని లక్షల మంది కాంతిదారులు ఈ భూమి మీద ఎన్నో మార్పులు చేయబోతున్నారు. ఈ భూమి మీద అందరూ ఆత్మజ్ఞానులై విలసిల్లుతారు. ప్రతి జీవికి స్వేచ్ఛ ఉంటుంది. రసాయనాలు మాని పిరమిడ్ శక్తితో వ్యవసాయం చేస్తారు. ఈ భూమి ఒక కొత్త బంగారు లోకంగా విరజిల్లుతుంది. నేను ఎక్కడికి పోలేదు,
నేను ఇప్పుడు ఇక్కడ నేను ఇప్పుడు ఇక్కడే ఉన్నాను. ఇక్కడ అంటే ఎక్కడో కాదు, మీలోనే ఉన్నాను. మీలోన అంటే మరెవరో కాదు, మీరే నేను, నేనే మీరు. మీ పత్రిజీ. థ్యాంక్ యూ సో మచ్. ఇది 2 years బ్యాక్ వచ్చింది. ఒకసారి ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎందుకో అలా వచ్చింది. ఒక 1 hour సేపు ఇదంతా రాసిన తర్వాత ఇది రాసింది నేనేనా అంటే, సర్లే రాశా కదా, నేనే కాకపోతే ఇంకెవరు అనుకున్నా. బట్ ఇదైతే నా లోపల నుంచి వచ్చిన జ్ఞానం అయితే నేను అస్సలు అనుకోలేను. బట్ ఎంతో మంది దీన్ని నాకు థాట్స్ రూపంలో ఇచ్చారని నేనైతే భావిస్తాను. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన వెంకట్ గారికి, ద కంప్లీట్ మ్యాన్ టీమ్ కి, ఇందుమతి మేడం కు, మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. బ్రహ్మర్షి పత్రిజీ నా లైఫ్ లో ఒక చీకటి నుంచి వెలుగు చూపించిండు. ఎక్కడో ప్రాపంచికంలో కొట్టుకుపోతున్న సముద్రం నుంచి ఒక స్పిరిచువల్ సముద్రంలోకి తీసుకొచ్చి ఇంతమంది పిరమిడ్ మాస్టర్లను, పిరమిడ్ దేవులను అందజేసిండు. సో అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు మీ అందరికి. సూపర్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ఎవరైనా సార్తో మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చండి. మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. పద్మావతి గారు. నమస్తే సార్. నమస్తే సుధాకర్ సార్. మేడం. నమస్తే మేడం. సార్, ఇందాక వెంకట్ సార్ అన్నట్లు మరి సుధాకర్ సార్ వచ్చినందుకు మీరు హాజరయ్యారా, లేకపోతే ఎందుకోసం అన్నారు? కాకపోతే డైలీ ఈ యొక్క కాన్సెప్ట్ బాగుంది కాబట్టి ఎవరి అనుభవాలు వాళ్ళు కొత్తగానే డిఫరెంట్ గానే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళ దాంట్లో జాయిన్ అవ్వాలి. పర్టికులర్ గా మీ దాంట్లో జాయిన్ అయ్యడానికి రీజన్ ఏంటంటే, మీ యొక్క వీడియోస్ చూసి నేను చాలా ఇన్స్పైర్ అవ్వడము. మీరు ధ్యాన జగత్తులో కూడా క్లాసెస్ చెప్తున్నప్పుడు నేను కూడా అవి మరి జూమ్ లో జాయిన్ అయ్యి వింటూ చాలా ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది సార్ నాకు. అలాంటి మీ యొక్క అనుభవాలు ఎలా ఉన్నాయి? పత్రి సార్తో ఒక యాంగ్జైటీతో నేను కూడా జాయిన్ అవ్వాను ఇవాళ చెప్పాలంటే. అది సార్ చాలా చాలా అంటే అద్భుతంగా ఉన్నాయి. మీ యొక్క నాలెడ్జ్ కానీ మీరు అంతా ఇంజెక్ట్ అయిపోయి ఉన్నారంటే ఇంకా మీరే పత్రి సార్. మనం అందరం కూడా అలానే భావించుకోవాలి, గ్యారంటీ, దాని డౌట్ లేదు. కానీ మీరు అలా కనబడుతున్నారు, మీరే పత్రి సార్ మీరా అన్నట్లుగా మిమ్మల్ని చూస్తుంటే ఆ ఫీల్ వస్తూ ఉంది. చాలా హ్యాపీ అనిపించింది సార్. బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఇంకొక విషయం ఏంటంటే సార్, మామూలుగా ఈ ప్రోగ్రామ్ ఏంటి, పత్రి సార్తో ఉన్న వాళ్ళ ఇంటరాక్షన్ నే తీసుకుంటారు. పత్రి సార్తో ఉన్నప్పుడు వాళ్ళు పొందింది ఏంటి అనే టాపిక్ అన్నమాట. కానీ ఈ యొక్క అనుభవాలు నాకు ఎట్లా ఉన్నాయంటే, మరి సార్ లేనకపోయినా కూడా మరి ప్రోగ్రామ్స్ ఏమీ ఆగట్లేదు, జ్ఞానం ఆగట్లేదు, విస్తృతమైన ప్రోగ్రామ్స్ ఏవి ఆగట్లేదు, ఇంకా పెరుగుతున్నాయని చెప్పని మరి ఆ నోట ఈ నోట మనం విన్నున్నాం కాబట్టి, మరి సార్ తర్వాత ఉన్న ప్రజలు మేము అందరం కూడా, సో మరి మేము ఎదిగాము, ఇలా మీ అంత స్థితిలోకి మేము అడుగులు వేసే ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి ఈ యొక్క జర్నీలో మీతో పాటు మేము కూడా ఉన్నాం అనే భావన మాకు ఉంది సార్. ఇది చెప్పడానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మీరు బాహ్యంగా ఉంటే మేము సూక్ష్మంగా ఉన్నామని అనుకుంటాను సార్ నేను. పత్రి సారు ధ్యానంలో కనపడ్డము, ధ్యానంలో మనల్ని పలకరించటము, ఇవన్నీ కూడా నేను ధ్యానంలో అనుభవాలు పొందాను సార్. నేను కూడా ఓ రోజు కంప్లీట్ మైండ్ ప్రోగ్రామ్ చెప్పడం జరిగింది. మరి లేని వాళ్ళనే, కలిసి ఉన్న వాళ్ళనే కాదు, లేని వాళ్ళని కూడా తీసుకోండి మేడం అని చెప్పని నేను రిక్వెస్ట్ చేశాను ఇందుమతి మేడం గారిని. సో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. యా, ఐఫోన్ అని అన్నారు ఇక్కడ. నమస్తే అండి. నేను యుఎస్ఏ నుంచి శిరీషాని. నమస్తే మేడం. చాలా బాగుంది సార్. సార్ గురించి మీరు రాసిన కొటేషన్ అయితే చాలా బాగా అనిపించింది. అంటే అది మీరే రాసారా లేకపోతే ఇంకెవరైనా? నేను రాసినట్టున్నా గానీ అది ఎలా జరిగిందో నాకు ఇప్పటికి తెలియదు. ఒకసారి మేడం మొన్న అడిగినప్పుడు ఇట్లా పత్రి సార్ గురించి చెప్తారంటే ఒక థాట్ వచ్చింది. అయినా పత్రి సార్ గురించి నేనేం చెప్పాలి, 20 రోజులే ఉన్నా కదా సార్తో. చాలా మంది చాలా సంవత్సరాల నుంచి జర్నీ చేసిన వాళ్ళు అంటే మేడం అనేది మీరు చూసి నేర్చుకున్నదంటే, సరే చూసి చేస్తే చాలా విషయాలు నేర్చుకున్నాం కదా అనిపించింది. అప్పుడు నాకు వెంటనే గుర్తొచ్చింది. అంటే ఎప్పుడో 2 సంవత్సరాల కింద సార్ ఏదో అంటే సార్ గురించి రాశా కదా, ఒక షార్ట్ ఫిల్మ్ లాగా తీద్దాం అనుకున్నాను ఇది, ఇంకా కొన్ని యాడ్ చేసి. సో అది అలాగే ఉండిపోయింది. ఇప్పుడు మేడం అడంతోని ఎక్కడో ఉంటే దాన్ని తీసాను అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడే చదివాను. అది చూస్తే నాకు కూడా ఇప్పుడు నేనేనా రాసినా అని అనిపించింది, అది అనిపిస్తుంది ఇప్పటికి. ఓకే సార్, అది అవును సార్. మేడంకైనా పంపించండి, చాలా బాగా అనిపించింది సార్ గురించి అది. మేడంకైనా అంటే ఇందు మేడంకైనా పంపించండి, తర్వాత తీసుకుంటాను. చాలా బాగా నచ్చింది నాకు అది కొటేషన్ సార్ గురించి.
థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఇది మేడం. రాస్తున్నప్పుడు కూడా అది చాలా ఏంటంటే అంటే ఎంతో మంది కాంతిదారులు భూమి మీదకి వస్తున్నారు అంటే అది లోపల నుంచి నాకు నిజంగానే ఆ ఫీల్ కలిగింది అన్నట్టు. అదే విధంగా ఓకే. మీరందరూ ఇంకా సృష్టి చేయబోతున్నారు ఒక బంగారు లోకానికి. నేను అక్కడ ఉండి నడిపిస్తాను లోపల నుంచి స్ట్రాంగ్ గా చెప్తా ఉన్నాను. వాయిస్. ఇన్నర్ వాయిస్. ఎక్సలెంట్. సూపర్. సార్ వెంకట్ సార్ ఇందాక మీరు అన్మ్యూట్ చేసుకున్నట్టున్నారు సార్. అదే అండి అదే అంటే ఆ, అంటే మనం ఒక చిన్న ఏమంటారు ఆ, అంటే పత్రిక గారు ఏదైతే కామన్ సెన్స్ అనే పాయింట్ ఉందో, సో ఒక్కసారి మనం ప్రతి విషయాన్ని దాంతో బేరేజ్ వేసుకోవాలి. కామన్ సెన్స్ అనే బేరేజ్ ని ప్రతి దానికి అప్లై చేయాలి మనం. సో అలా అప్లై చేసినప్పుడు అంటే పద్మావతి గారికి జస్ట్ ఇది అందరికీ కూడా తెలియాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇప్పుడు సుధాకర్ గారికి ఒక అనుభవం వచ్చింది, ఒకటి ఏదైనా జరిగిందంటే అది సుధాకర్ గారే, పత్రిక గారు కాదు. పత్రిక గారే. సో మనం సుధాకర్ గారిని చూడడం నేర్చుకోవాలి. ఎందుకంటే పత్రిక గారు మనకు తెలుసు. సో మన మైండ్ లో ఏది ఉంటే మనం అందరి లోపల అందరి దగ్గర అదే చూడడానికి ప్రయత్నిస్తాం. కానీ చేయాల్సింది ఏంటంటే అక్కడ ఏముందో అది చూడాలి. దీన్నే పత్రిక గారు ఏమన్నారంటే విపశ్యన అన్నారు. విపశ్యన అంటే ఏది ఉందో అది చూడడం. ఏదుందో అవే చూడాలి. ఎస్. సో సుధాకర్ గారు ఏదైనా మాట్లాడారు, ఏదైనా చెప్పారంటే అది సుధాకర్ గారిదే. అది తీసుకెళ్లి పత్రిక గారికి ఇవ్వకూడదు ఆ క్రెడిట్. సుధాకర్ గారికే ఇవ్వాలి. పత్రిక గారు చేసిన దానికి పత్రిక గారికే ఇవ్వాలి ఆ క్రెడిట్. సో అది చెప్పాలనుకున్నది. రెండోది ఆ మన అంతరంగంలో ఒక విషయం అవగాహన అయినప్పుడు మన లోపల క్రియేటివిటీ అనేది బయటకు వస్తుంది. సో త్రూ మెడిటేషన్, త్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ మన లోపల క్రియేటివ్ అనే ఒక థింగ్ యాక్టివేట్ అవుతుంది అనమాట ఆఫ్టర్ మెడిటేషన్. అది చాలా మంది పాటలు పాడతారు, చాలా మంది కొత్తగా ఆలోచించడం మొదలు పెడతారు. సో అలా ఒక ప్రేరణతో సుధాకర్ గారు అంత బాగా రాశారు. సో అది ప్రేరణ, లోపలున్న అంతరంగ ప్రేరణ. అండ్ సబ్ కాన్షియస్లీ ఒక చాలా విషయాలు తెలుసుకున్నాక అవన్నీ కూడా ఈ క్రియేటివ్ ఫామ్ లో క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అది. సో ఆ ఎక్స్ప్రెషన్ ఇస్ కొంతమందికి రెగ్యులర్ గా జరుగుతుంది, కొంతమందికి అప్పుడప్పుడు జరుగుతుంది. సో దీన్ని మనం అలా చూడాలి. సో అలా చూసినప్పుడే మేబీ అయ్యుండొచ్చు, వేరే మన లాజిక్ కి మించిన అనుభవం ఏదైనా అయ్యుండొచ్చు, కాదని నేను చెప్పను. బట్ మనకున్న పరిధిలో ముందు మనం ఇలాగే ఆలోచిద్దాం. తర్వాత రోజుల్లో అది మనకు ఖరాఖండిగా ఎస్ పైలోక వాసుల ద్వారా లేతే ఇంకో ద్వారా మనకు ఇలా జరిగింది అని ఖచ్చితత్వంతో తెలిస్తే అప్పుడు దాన్ని మనం అనౌన్స్ చేయొచ్చు. ఎందుకు నేను ఇలా అంటున్నాను అంటే మనం యాజ్ ఏ హ్యూమన్ గా మన కాన్షియస్నెస్ మనమే యాక్చువల్లీ చాలా ఎక్కువ. సో మనం ఎక్స్ప్లోర్ చేసుకోవడమే చాలా ఉంది, మన లోపలే చాలా ఉన్నాయి. సో వేరే లోకవాసులకు కానీ వేరే వాళ్ళకి కానీ ఆ క్రెడిట్ ఇవ్వక్కర్లా. సో మనమే ఎక్స్ప్లోర్ చేసుకుంటే చాలా గొప్ప విషయాలు మన లోపల నుంచి బయటకు వస్తాయి. సో దట్ క్రెడిట్ మనమే తీసుకోవాలి అంటున్నా. ఎందుకంటే అది మనది కదా, మన లోపల నుంచే కదా వచ్చింది, బయట నుంచి రాలేదుగా, మన లోపల నుంచే పుట్టింది అది. యాజ్ ఎ క్రియేటివ్ పర్సన్ గా ఇది చెప్పాలనుకున్నాను నేను. సెల్ఫ్ అప్రిషియేషన్ కూడా ఇంపార్టెంట్ కదండి సార్. 100% నేను లేదని చెప్పట్లేదు. బట్ దట్ అన్నిటికన్నా ముఖ్యంగా మీతో మీరు ఉండడం, మీతో మీరు అవగాహనతో ఉండడం, మీతో మీరు ఒక కామన్ సెన్స్ తో ఉండడం, మీతో మీరు సరిగ్గా ఉండడం, మీతో మీరు సరిగ్గా చూడడం అన్నది రావాలి కదా, అవునా కదా? సో మీరు ఏదైనా చేస్తే అది మీదే, అది అహంకారంగా తీసుకోకుండా సెల్ఫ్ రెస్పెక్ట్ గా తీసుకోవాలి. అమ్మో నాకు వస్తుందంటే నేను గ్రేట్, అలా కాదు. ఓహో నా లోపల నుంచి కూడా వచ్చింది, సో ఇది ఇప్పుడు ఇంత ముందు లేని ఇప్పుడు వచ్చింది అంటే ఎలా వచ్చింది? ఓహో నేను ధ్యానం చేస్తున్నాను, ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ చేస్తున్నాను, దీనివల్ల నా లోపల ఒక క్రియేటివ్ ఒక కోణం అన్నది యాక్టివేట్ అయింది అన్నది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకున్నాం అనుకోండి, ఇది పెంచుకుంటూ ముందుకెళ్తాం. అదే మనం వేరే వాళ్ళు ఎవరో చేశారు అని అన్నాం అనుకోండి, అది అక్కడే ఉండిపోతుంది. సో ఇక్కడ ఎవరు ఏం చేయరు, మనమే చేస్తాం, మన లోపల నుంచి జరుగుతుంది. అంటే చాలా విషయాలు మనమే చేస్తాం, మన శక్తికి మించిన ఎప్పుడో జరుగుతాయి, జరగవని నేను అనట్లా. అప్పుడు అది వాళ్ళకి ఇచ్చేద్దాం. సో ఇది నేను మొత్తం విన్నాక నాకు అర్థమైంది అంటే సుధాకర్ గారు లోపల పత్రిక గారిని ఏదైతే చూసి ఇన్స్పైర్ అయ్యారో,
ఏదైతే అవగాహన చేసుకున్నారో ఆయన లోపల ఆ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అన్నది అలా ఒక కవిత రూపంలో బయటకు వచ్చింది అని నేను చెప్పాలనుకుంటున్నా. అంతే. దానికోసం టైం తీసుకున్నా. సో దట్ క్రెడిట్ యూ. అలాగే ఇప్పుడు మీరు ఏది మాట్లాడినా, పత్రి గారి గురించి మాట్లాడినా, ఆధ్యాత్మిక గురించి మాట్లాడినా, పిరమిడ్స్ గురించి మాట్లాడినా, దేని గురించి మాట్లాడినా అది సుధాకర్ గారి నాలెడ్జే. అది సుధాకర్ గారి అనుభవమే. మనం సుధాకర్ గారినే చూద్దాం. పత్రి గారు ఆల్రెడీ ఉన్నారు. పత్రి గారిలో చూద్దాం, సుధాకర్ గారిని సుధాకర్లా చూద్దాం, వెంకట్లా చూద్దాం, ఇందు గారిని ఇందులా చూద్దాం, పద్మావతి గారిని పద్మావతి గారిలా చూద్దాం. ఎవరిని వాళ్ళ చూడడమే ఆధ్యాత్మికత. ఒకళ్ళు ఇంకోలా చూడకూడదు. అందరూ పత్రిజ ఎప్పుడవుతారు అంటే, పత్రి గారు ఏదైతే పాటించారో ఆ పాటించినవన్నీ మీరు కూడా పాటిస్తే మీరు కూడా పత్రిజ అవుతారు. మొన్న కూడా మేమే అనుకున్నాం, పత్రి గారు అంటే ఏంటి, ఆయన సత్యం, ఆయన తెలుసుకున్న సత్యం, ఆయన పాటించిన సత్యం, ఈ రెండు ఎవరైతే చేస్తారో వాళ్ళు నిజంగానే పత్రిజీ. ప్రత్యేకంగా పత్రిజ అని పేరు పెట్టుకోకర్లా. అవునా కదా? సో దట్ ఈస్ మై పాయింట్. అది చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నిజంగానే కదా. మరి మనం ఏమేం తెలుసుకున్నామో నాకు అర్థమైంది ఏంటంటే, సెల్ఫ్ అప్రిషియేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. అవుతనే మనలో నుండి నిజంగా సార్ అన్నట్టుగా ఒక క్రియేటివిటీ అనేది బయటకు వస్తుంది. దాన్నే ఎంకరేజ్ చేశారు. అండ్ నాకు ఇంతవరకు అర్థమైనది ఏంటంటే, పత్రి సార్ కూడా నన్ను దాటుకొని వెళ్ళాలని చెప్పారు. నాతో పాటు ఉండి నన్ను అతుక్కొని ఉండమని అయితే చెప్పలేదు ఆయన ఎప్పుడు కూడా. నన్ను దాటుకొని మీరు ఎదగాలనే చెప్పారు. యాహ్! సూపర్బ్. థాంక్ యూ సార్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థాంక్ యూ సార్. యాహ్! సూపర్బ్. ఇదైతే మటుకు ఆ కవితకు, మీలో పొంగిన భావాలకి మీ కొరకే ఇదైతే. సో, థాంక్ యూ సో మచ్. మీరు ఇంకా ఫ్రాన్స్ అంతా కూడా ఇంకా ధ్యానమయం చేయాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. యెస్. అడగగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకున్నందుకు థాంక్ యూ సో మచ్. యాహ్! థ్యాంక్ యూ మేడం. సో ఫ్రెండ్స్ వీక్షించారు కదూ ఈరోజు. మరి ఎంతో ఎక్సైటింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా, సో అంతే విజ్ఞానాన్ని అందుకుందామనే అనుకుంటున్నాను నేనైతే కనుక. చూడండి, ఆధ్యాత్మికత ప్రయాణంలో చిన్న లేదు, పెద్ద లేదు. వయసుకైతే మటుకు అస్సలు తేడా లేదండి. ఎవరు ఏం చెప్పినా కూడా వినాలనే మనకు పత్రి గారు చెప్పారు. సో ఇవాళ మనం అదే చేశాం. సో ఫ్రెండ్స్, అందుకే యువతకు చాలా చాలా ప్రాముఖ్యతను కల్పించారు పత్రి గారు పిఎస్ఎస్ఎంలో. సో వారికంటూ ఒక భాగాన్నే ఇచ్చేసేసారు పైమా అని చెప్పేసి. దాన్ని పట్టుకునే పిల్లలు ఎంతగా, సో ఇందాక అచ్యుత శ్రీనివాసరావు గారు కూడా అదే చెప్పారు. మా పిల్లలు కూడా ధ్యానం చేస్తారు. అక్కడ ఉంటూ కూడా వాళ్ళు ధ్యాన ప్రచారం చేస్తున్నారు. ఫ్రెండ్స్ తో కూడా అలాగే కలుస్తున్నారు. సో చూడండి, మరి యువత ధ్యాన మార్గంలో ఉంటే మరి వారి జీవితాన్ని వారి చేతుల్లోకి తీసుకొని ఎంతో అందంగా, ఆనందంగా తీర్చిదిద్దుకోగలరు. అందుకే ధ్యానాన్ని అందివ్వాలి అని చెప్పేది. ఊరికే అయితే కాదు. సో ఫ్రెండ్స్, థాంక్ యూ సో మచ్. సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా, పత్రిజీ ఫిల్మ్స్ ద్వారా అందివ్వబడుతుంది. ఈ 2 యూట్యూబ్ ఛానల్స్ ద్వారా అందివ్వబడుతూ వస్తోందండి. సో అలాగే ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే, పత్రిజీ మెడిటేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆగస్ట్ 15వ తేదీన సో సత్యమేవ జయతే హింస చూడో హంస పకడో అన్న ద మెగా ప్రాజెక్ట్ ని చేయబోతున్నాము అందరం కూడా కలిసి. సో అక్కడ 48 కంట్రీస్, 48 దేశాలు అక్కడ పాల్గొనబోతున్నాయి. 24 గంటల అఖండ ధ్యానం ఉండబోతోంది ఫ్రెండ్స్. అందరూ కూడా మీరందరూ కూడా అందులో పాల్గొనాలని, ఆ రోజున పాల్గొనాలని కోరుకుంటున్నాము. అంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా అయినా, అంటే పత్రిజీ మెడిటేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అయినా కూడా, ఆ లింక్ ద్వారా అయినా కూడా జాయిన్ అవ్వచ్చు. ఎవరు ఎక్కడ ఎలాంటి సిట్యుయేషన్స్ లో ఉన్నా కూడా అక్కడ కూడా, అంటే 24 గంటలు పాల్గొనలేకపోయిన వారైనా కూడా కనీసం ఒక అరగంట, గంటైనా కూడా మనం అందరం కూడా పాల్గొందాం. సో 1,00,00,000 మందితో అది చేయించాలనేది ఈ యజ్ఞం అని చేపట్టాము అందరం కూడా కలిసి. సో అందరూ కూడా అందులో పాల్గొనాలని కోరుకుంటున్నాను. అండ్ అంతకంటే ముందుగా ఒక చిన్న విషయం కూడా చేసేసేయండి. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, పత్రిజీ ఫిలిమ్స్ అన్న ఈ ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. అలాగే మీ ఒపీనియన్స్‌ని కామెంట్స్ రూపంలో తెలియచేయడం అసలు మరవద్దు. చాలా చాలా మాకు సపోర్ట్‌నిస్తాయి. ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తాయి. అండ్ ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసి ఇవన్నీ కూడా లైక్ చేసి షేర్ చేస్తున్నారు చూడండి. వారందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థాంక్ యూ.
మరి రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యం కొనసాగించబడుతుంది. థ్యాంక్ యూ. కృతజ్ఞతలు, ధన్యవాదాలు.